అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి తెస్సలోనికీయులు 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతామండి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. మరి కొద్ది లేఖనాలు వివరించడం కల్పన నాకు ఆయన సహాయం దయచేయను గాక, గ్రహించడానికి మీ అందరికీ ఆయన శక్తిని అనుగ్రహించను గాక. దయచేసి కూర్చోండి. చేరువచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. దేవుడు మనందరినీ ఆత్మీయంగా మరింత ఎదుగుదల ఆయన మన జీవితాల్లో మనకు దయచేయను గాక. మరి దయచేసి కొద్ది వాక్యం మన మధ్యలో ఉన్నది. మరి దేవుడే దాన్ని ఎలా అంటే ఇంక సిద్ధపడ్డానికి నాకు కొంత సమయం అవసరం ఉన్నది. ఆయన దేవుడు దయ చూపించిన గాక. ఒకసారి మళ్ళా వచ్చిన చదువుదామండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మరి దేవుడు ఎటు నడిపిస్తే అటు నడిపించాలి. మరి 2 అంశాలు అనుకున్నాను, చివరికి మరి ఏ మెసేజ్ ఫుల్ అయినట్లేదు. దేవుడు దయ చూపించాలి. అయితే ఇప్పుడు పౌలు ఇక్కడ తెస్సలోనికే సంఘంతో, అది సంఘాన్ని గురించి మనం గడిచిన దినాల్లో కూడా విన్నాం. ఈ సంఘం చాలా అంటే కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ సంఘంలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే వీళ్ళు దేవుని యొక్క ఎత్తబడుట అది చాలా సమీపంగా ఉంది కనుక వీళ్ళలో కొంతమంది ఏమన్నారంటే ఇంకా మనం ఉద్యోగాలు చేసుకోవాల్సిన పని లేదు, ఇక కొంతమంది కుటుంబాన్ని పోషించడం కూడా ఆపివేశారండి. ఈ సంఘంలో జరుగుతుంది. పౌలు వెంటనే వాళ్ళని కూడా సరి చేస్తా మాట్లాడతాడు. ఎవరైనా నువ్వు కనీసం కష్టపడకపోతే నువ్వు భోజనం చేయడానికి కూడా అధికారం లేదంటాడు. కారణం ఏంటంటే ఇంకొంత ముందుకెళ్తే మనకు లేఖనాలు ఏమని ఉంటుందంటే, ఒకడు తన కుటుంబం గురించి జాగ్రత్త తీసుకోలేకపోయినా, తన కుటుంబాన్ని సంరక్షించలేకపోతే విశ్వాస త్యాగము చేసినా దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అని ఉంటుందండి. అంటే మనం లేఖనాన్ని సమీపించేటప్పుడు ఇదేంటంటే ఒక బేసిక్ థింగ్, అంటే ఒక ప్రాథమికమైన సంగతి ఏమనంటే, మనం ఎప్పుడైతే క్రైస్తవులుగా మారుతామో ఇదేదో హైందవత్వంలో ఉన్నట్టు సన్యాసతనం ఏమంటారు దాన్ని, మరి అన్నీ వదిలిపెట్టేస్తారు, కుటుంబాలు వదిలిపెట్టేస్తారు, అన్నీ వదిలిపెట్టేసి ఎక్కడో కొండ మీదకి వెళ్ళిపోయి ఇవన్నీ సన్యాసం తీసుకున్నారంటారు. వాళ్ళ దాంట్లో మొత్తం వదిలిపెట్టేసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి ఇక నేను ఆ దేవుడే అన్నట్లు ఉంటారు. కానీ క్రైస్తవం ఏమంటుందంటే, నువ్వు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఉండదు. నువ్వేం చేసినా నీ భార్యతో నువ్వు కలిసి ఉండాల్సిందే, నీ బిడ్డలతో నువ్వు కలిసి ఉండాల్సిందే, నీకున్న బాధ్యతలు నువ్వు నెరవేర్చాల్సిందే. భూమి మీద ఉన్న బాధ్యతలు నువ్వు నెరవేరుస్తా దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చుకుంటూ ఈ రెండిటితో పాటు వెళ్తేనే దేవుడు తన రాజ్యానికి తీసుకెళ్తాడని. ఎంతమంది మరి కుటుంబ పోషణ ఖచ్చితం అంటారు? విచిత్రం, ఈ తెస్సలోనికే సంఘంలో చాలా అద్భుతంగా ఉంటుందండి. సంఘం చాలా పవర్ఫుల్ కూడా. పౌలు ఏమంటాడంటే, ఇది కేవలం ఒక తెస్సలోనికీయులకు రాసేటప్పుడు మీరు మాదిరి అయితిరి అని రాస్తాడు. ఒకసారి చూద్దాం. 7వ వచనం 8వ వచనం చూద్దామండి. అప్పుడప్పుడు రాసిన సండే స్కూల్ నోట్స్ ఇలా ఉపయోగపడుతుంది. దేవుడు దయ చూపించి తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతామండి. ఎవరో ఒకరు చదవండి, పర్లేదు చదవండి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. చాలండి. వాస్తవానికి ఏ మాసిదోనియా గురించి ఇప్పుడు చెప్తున్నాడు కదా. ఎందుకనగా ప్రభు మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును. అయితే అక్కడితో ఆగుదామండి. ఈ 2 స్థలాలు ఏవైతే చెప్తున్నాడో మాసిదోనియా అకయ అనేవి వాస్తవానికి వాళ్ళే ఇతరులకు మాదిరిగా ఉన్నవాళ్ళు. కారణం ఏంటంటే పౌలుకి చాలాసార్లు ఏమంటాడంటే, పౌలు నేను ఎన్నడూ సంఘం మీద ఆధారపడలేదు, కానీ దేవుడి కృపను బట్టి నేను రాత్రి పగలు నేను కష్టపడతా ఉన్నా, దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడు అంటాడు. కానీ ఇదే పౌలుకి మాత్రం సహాయాన్ని చేసిన వాళ్ళలో ఒకరెవరయ్యా అంటే మాసిదోనియా
మాసిదోనియా నుండి అకయ దగ్గర నుండి వీరికి ఎల్లప్పుడూ ఆఖరికి మీరు గమనిస్తే ఈ మాసిదోనియా అకయ ఇవన్నీ అన్యులుండే ప్రదేశాలండి. యెరూషలేములో ఎప్పుడైతే క్లిష్టమైన పరిస్థితి వస్తుందో, యెరూషలేం అంటే మొట్టమొదటిగా 120 మంది ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడైతే కుమ్మరించబడినదో, ఎక్కడ నుండి అయితే సువార్త అనేక దేశాలకి వ్యాప్తి చెందుతా వెళ్ళిందో, ఎక్కడ నుండి అపోస్తులు చెల్లాచెదురు. ఒకసారి మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఒకతను అడుగుతున్నాడు, అసలు నాకేంటి క్రిస్టియానిటీ ఏంటో తెలియదు చెప్పన్నాడు. ఏం లేదు, ప్రభువైన యేసుక్రీస్తు అని ఆయన ఉన్నారు ఒక ఆయన కొంచెం చెప్పిన తర్వాత ఆయన ఎప్పుడైతే చనిపోయారో, ఆయన మృతుడైన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన లేచారు. ఆయన అందరికీ కనబడలేదు, కానీ ఆయన కేవలం కొంతమందికి మాత్రమే. ఎంతమందికి కనబడ్డాడండి ఆయన? సంఖ్య తెలుసు అంటారా? మీరు 1 కొరింథీ 1:15 తర్వాత 15వ అధ్యాయం తర్వాత చూడండి. ఫస్ట్ ఏమంటాడంటే, పేతురుకి కనబడ్డాడా ఆయన లేచిన తర్వాత? కనబడలేదా? తర్వాత మరీకి కనబడ్డాడా? తర్వాత ఏమని ఉంటుందంటే, తన సహోదరుడైన యాకోబుకు కనబడ్డాడు ఆయన. గడిచిన వారంలో మనం విన్నాం. ఆ యాకోబు ఎవరంటే శిష్యుడైన యాకోబు కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సొంత సహోదరుడైన యాకోబునికి ఆయన కనబడ్డాడు. అప్పటి వరకు యాకోబు యేసు నమ్మలేదు, కానీ ఎప్పుడైతే ఏదైతే నా సహోదరుడు అనుకున్నాడు, కానీ అదే సహోదరుడు మరణాన్ని గెలిచి ఎప్పుడైతే తిరిగి లేచిన తర్వాత ఈయన కేవలం నా సహోదరుడు కాదు, కానీ ఈయనే మెస్సయ్య అని గుర్తించాడు అక్కడ. ఇంకా విచిత్రం ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక రాసింది అదే యాకోబు. ఆయన ఏమంటాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహోదరుని అని రాయడండి, యేసుక్రీస్తు యొక్క దాసుణ్ణి అని రాస్తాడు. అయితే యాకోబుకి కనబడ్డాడు. మరొకసారి వెళ్తే ఒక్కసారిగా 500 మందికి కనబడుతుంటుందండి లేఖనం. ఒకసారి చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం చూద్దాం. చదవండి, వచనం చెప్పండి ఒకసారి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. లేకపోతే ఒక్క నిమిషం అండి, వచనం కలిసి వస్తుంది. 5వ వచనం నుండి చదువు. 15వ అధ్యాయం 5వ వచనం నుండి చదవండి. ఆయన మృతుడే తిరిగి లేచిన తర్వాత కేఫాకును, తరువాత 12 కనబడెను. అటు పిమ్మట ఎంతమంది కనబడండి ఆయన ఒక్కసారిగా? 500. ఇది మనం 4 సువార్తలు చదివితే మనం ఏమనుకుంటామంటే శిష్యులకు మాత్రమే కనబడ్డాడు ఆయన, మరీకు మాత్రమే కనబడ్డాడని. కానీ ఇక్కడ ఏమంటున్నదంటే 500కి పైగా ఉన్న సహోదరులకి ఒక్కసారిగా ఆయన ఎప్పుడైతే కనబడ్డాడో, ఈ విషయం నేను చెప్తున్నాను. ఏమనంటే, ఇట్లా నేను మా స్నేహితుడు చెప్పేటప్పుడు ఇలా అప్పటి వరకు ఆ యెరూషలేం ఒక్క దగ్గరనే ఉన్నది, కానీ ఈ 500 మంది కన్నా ఎక్కువ మందికి కనబడ్డాడు. యేసు ప్రభు వచ్చి ఇప్పుడు అన్ని దేశాల్లో నేనని చూపించలేదు, కానీ ఆయన ఏం చేశాడంటే సాక్షులు పంపించాడు వేరే స్థలాల్లోనికి. అయితే ఎప్పుడైతే ఈ మాట అంటే అతను ఏమన్నాడంటే, ఎప్పుడు లోకస్తుడుగానే మాట్లాడతాడు కదా, అదే ఆయన చంపేశారు, ఆయన లేచి వెళ్ళిపోయాడు, వీళ్ళంతా చదివి అటో దిక్కు అయిపోయారు అన్నాడు. అటో దిక్కు అయిపోలేదు వాళ్ళు అటో దిక్కు అంటే దిక్కులేని వాళ్ళు అయిపోయినట్టు. వాళ్ళు దిక్కులేని వాళ్ళకి అయిపోలేదు, కానీ వెళ్ళిన ప్రతి స్థలంలో వాక్యమనే విత్తనాలు విత్తుతా. ఎందుకంటే అప్పటి వరకు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడు ఉన్నాడనే విషయం ప్రపంచంలో ఎవరికీ తెలియదు, కానీ మొట్టమొదటిసారిగా వారు సువార్తను వెదజల్లుతా వారు వెళ్ళారు కనుక ఎప్పుడైతే ఈ మాట చెప్తుంటే అతనికి అసలు అర్థం కానట్టుండేది. కారణం చూడండి, సువార్త ప్రారంభమైనది ఎక్కడి నుండి? యెరూషలేములో నుండి ప్రారంభమైనది. అంతే కదండి. ఆయన లేచింది యెరూషలేములోనేనా? శిష్యులకు కనబడింది యెరూషలేములోనేనా? ఆయన ఆరోహణమైనది యెరూషలేములోనేనా? అన్నీ అక్కడైనా కాదండి, ఆ ప్రాంతాల్లోనే కదా జరిగినది. అయితే కానీ ఇప్పుడు ఏమంటున్నదంటే, ఈ తెస్సలోనిక సంఘం ఏదైతే మాసిదోనియా అకయ అని చెప్తున్నారో, అది నాకు కొంచెం నెట్ ఆన్ అవ్వట్లేదు, లేకపోతే మీకు ఆ రిఫరెన్స్ కూడా చూపించామండి. ఆ నోట్స్ కూడా వేరే దగ్గర ఉన్నది అది. అయితే కానీ ఏ సంఘాన్ని గురించి అయితే చెప్తున్నాడో, ఆ పలానా స్థలంలో మీ గురించి ప్రకటించబడిందని, ఆ మాసిదోనియా అకయ వారు ఎలాంటి వాళ్ళంటే, ఒకరు ఆపదలో ఉన్నారని తెలిస్తే వారు ఎన్నడూ చెయ్యి వెనకబెట్టరండి. పౌలు ఎక్కడైతే పరిచర్య చేస్తూ ఉంటాడో, పౌలు కోసం వీరు గుప్పులు విప్పే ప్రజలు వీళ్ళు ఇంకా విచిత్రం ఏంటంటే, ఎక్కడో యెరూషలేంలో ఉండే సువార్త అనేక స్థలాల్లోకి వస్తే, ఈ మాసిదోనియా అకయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వారి చెవుల దాకా వచ్చింది. ఏమనంటే యెరూషలేంలో ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది అనగానే, ఇవేమంటే ఇవి వెనక్కి తీసే చేతులు కాదు, కానీ మనం ఎల్లప్పుడూ ఇచ్చేవారుగానే దేవుడు మనల్ని నిలబెట్టును గాక. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము. ఎంతమంది దాన్ని నమ్ముతారండి? కారణం ఏంటంటే, నేను చర్చికి వచ్చిన తర్వాత నాకు బట్టలు లేదని ఎంతమంది నాకు బట్టలు ఇచ్చారనే దానికన్నా, ఎంతమంది బట్టలు లేని వాళ్ళకి చూసి నువ్వు బట్టలు ఇచ్చావనేది చూసుకోవడం అది శ్రేష్టమైన కార్యం అది.
అంటే ఇదే నిత్య జీవం అని నేను చెప్పట్లేదు, కానీ నిత్య జీవంలో ఇది తప్పక ఇది ఒక భాగం అండి. ఎందుకంటే భౌతికమైనవే మనం ఇవ్వలేకపోతే ఇక వారి గురించి కన్నీటి ప్రార్థన ఎక్కడ చేస్తాం మనం. కానీ ఇప్పుడే అసలు ఆ మాసిదోనియా, అకాయా అనేవి మంచి ప్రదేశాలు అవి. అంటే ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఉంటుంది లేఖనాల్లో, నేను ఆ రిఫరెన్స్ లేదు లేకపోతే చెప్పేవాడిని. కానీ చెప్తున్నాడు ఏమనంటే మీ సంఘం అనేది అనేక సంఘాలకి మాదిరికరంగా ఉన్నది. ఎంతమంది కోరుతున్నారు? ఈ సంఘం కూడా అనేక సంఘాలకి మాదిరికరంగా ఉండాలని. కారణం ఏంటంటే మీరు ఒక్కొక్క సంఘం గురించి అంటే ఒక్కొక్క సాక్ష్యం బయటకు వస్తుందండి. ఎంతమందికి అర్థమైందని నేను చెప్పింది? కారణం ఏంటంటే ఇదివరకు ఎనికేపడి సంఘం గురించి చెప్పినప్పుడు కొన్ని సాక్ష్యాలు ఉండేవి ఇక్కడ అక్కడ చెప్పినప్పుడు. ఎందుకంటే మీ ముందు మిమ్మల్ని పొగటరు, కానీ బయట స్థలానికి వెళ్ళినప్పుడు ఎక్కడ గురించి సాక్ష్యం అక్కడ మోగుతూ ఉండేది. అక్కడ ఏదైనా ఉంటే అక్కడ గురించి సాక్ష్యం ఇక్కడ మోగుతూ ఉంటుంది. అయితే ఈ కాలంలో కూడా మన చిన్న మందిరాన్ని కూడా దేవుడు ఇతరులకు మాదిరికరంగా దేవుడు ఉంచునుగాక. అయితే ఇదే మీరు కొరింథీయులకు రాసిన పత్రిక ఒకటి, తెస్సలోనికీయులకు రాసిన ఈ పత్రిక రెండు పక్కన పెట్టి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటాడంటే, మీరు గడిచిన దినాల్లో కూడా పునరుద్ధరణ సేవకులు పంచుకున్నారు. మొత్తం సరిదిద్దడం 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 సరిదిద్దడం, కరెక్షన్ కరెక్షన్ కరెక్షన్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మొదటి కొరింథీ ఎప్పుడైతే మూసేసాడో అయిపోయిందో, కొన్ని దినాలు గడిచిన తర్వాత రెండో కొరింథీయులకు రాసిన పత్రిక రాశాడు. అప్పుడు ఏమీ పరిస్థితి మెరుగుపడిందని రాసేదానికన్నా పరిస్థితులు మళ్ళా ఇంకా అలాగే ఉన్నాయి. అయితే మరి కొన్ని చరిత్ర ప్రకారం కొరింథీయులకు రాసిన మూడవ పత్రిక కూడా ఉన్నది అంటారు. అది ఇంకా కఠినంగా ఉంటుందంట. అంటే ఏమనంటే ఒకడికి బుద్ధి చెప్పిన తర్వాత వాడు మారకపోతే, దినాలు గడిచిన తర్వాత మళ్ళా తిరిగి వాడికి బుద్ధి చెప్పడం, వాడు మారకపోతే మళ్ళా తిరిగి బుద్ధి చెప్పడం. కానీ తెస్సలోనికే సంఘం పరిస్థితి అలా ఉండదండి. ఒక్కసారి మీరు రెండో తెస్సలోనికే రాసిన పత్రిక తీద్దాం. దాన్ని కంపేర్ చేద్దామండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. మొట్టమొదటిగా 2వ వచనం అండి, 2వ వచనం చదవండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి మీ ఓర్పును ఎల్లప్పుడూ మీ నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు, ఎల్లప్పుడూ మీ నిమిత్తమై. అంటే సంఘాన్ని నిమిత్తమై బాధపడే ప్రసక్తి ఆ సేవకునికి లేదు, కానీ పరిస్థితి సంఘాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడండి. ప్రభు ఇటువంటి సంఘాన్ని ఇచ్చినందుకు వందనాలయ్యా అని. అయితే ఎప్పుడైతే ఇదే సంఘానికి రెండో పత్రిక రాస్తున్నాడో, ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం మొట్టమొదటిగా చూసాం ఏమంటే విశ్వాసంతో కూడిన పని, తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాస, మూడవది తర్వాత ఓర్పు. ఈ మూడు చెప్పాడు కదా మొదటి పత్రికలో. ఇప్పుడు ఒక్కసారి రెండో పత్రిక వద్దాం, వచ్చి మరలా 3వ వచనం చదువుతామండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అండి. చదవండి సిస్టర్, చదవండి. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. మళ్ళా చెప్తున్నాడు, అయ్యా మొదట రాసిన పత్రికలు ఏమన్నాడంటే మిమ్మును బట్టి నేను సంతోషంగా ఉన్నాను అంటున్నాడు. మళ్ళా రెండోసారి కూడా ఏమన్నాడంటే, మళ్ళీ నాకు మీ సంఘం గురించి కొన్ని రోజులు గడిచిన తర్వాత కారణం ఏంటి అంటే, మీరు ఎవరినైనా గమనించండి, మనం ఒకళ్ళు 2-3 సార్లు పొగిడామంటే మూడోసారికి సాక్ష్యం ఎగిరిపోద్దండి. 2-3 సార్లు పొగడండి ఏదైనా. ఎందుకంటే నేను కీబోర్డ్ నేర్పించేటప్పుడు పిల్లలు గమనించినా సరే, అసలు మీ వాడు సూపర్ వాయించాడు అన్నాం అనుకోండి, అనగానే 2 రోజులు బాగానే వాయిస్తాడు, కానీ 3వ వారం వచ్చేసరికి ఏమనిపిస్తుంది అంటే మనం నేర్చుకుపోయిన వాయించేస్తాం అంతే అనుకుంటాడు. 3వసారి వచ్చేసరికి ఇదేంటి స్వరాలు రాకుండా అపస్వరాలు వస్తున్నాయి దీంట్లో నుండి అంటే కారణం ఏంటి? ముందు ఏమని చేసాం మనం? అర్థమవుతుందండి. కానీ ఇప్పుడు ఈ సంఘం పరిస్థితి ఎలా ఉన్నదంటే, మొట్టమొదటిగా పౌలు పొగుడుతున్నాడు ఏమనంటే, ఓ సంఘమా మిమ్మును బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని. మళ్ళా రెండో పత్రిక వచ్చేసరికి ఈ 3 మళ్ళా ఎత్తి చూపుతున్నాడు మళ్ళా సంఘం మధ్యలో. చదవండి సార్. ఏలయనగా మొట్టమొదట మీ విశ్వాసం బాగుందన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే మీ విశ్వాసం దిగజారిపోయింది అనట్లేదు, కానీ అదే విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. చదవండి సార్. మీ అందరిలో ప్రతివాడును మీ విశ్వాసమేమో బహుగా మనం విన్నాము కదా గడిచిన దినాల్లో. నీకు ఆవుగంజంత విశ్వాసం ఉంటుంది, ఏమవ్వాలి? కొంచెం ద్రాక్ష గింజ, గోలికాయ ఎంత అవ్వాలి? ద్రాక్ష గింజ.
పుచ్చకాయ అంత, ఆఖరికి ఏంటంటే కొండలను పెగిలించగలిగిన విశ్వాసం దేవుడు మనలో ఇచ్చానండి. అయితే మీరు గమనించండి, 2వ పత్రికలో పౌలు ఏమీ నిరుత్సాహం చూపించట్లేదుగా. నేను ఈ మూడిటి గురించి మాట్లాడుతున్నాను. ఈ మూడిట్లో ఏమంటే విశ్వాసం ఇప్పుడు కేవలం అలాగే ఉన్న స్థితిలో మీరు ఆగిపోలేదు, కానీ మీ విశ్వాసం బహుగా 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 అభివృద్ధిలోనికి వస్తున్నది సంగమా. అయితే మీ ప్రేమ కూడా ఆగిపోలేదు. మీ ప్రేమ అవుతున్నదంటే విస్తరిస్తా వెళుతున్నది, ఒకరి నుండి ఒకరికి, ఒకరి నుండి ఒకరికి, ఒకరి నుండి ఒకరికి. చదవండి సిస్టమ్. అందువలన మీ హింసలన్నిటిలోనూ సంఘం చాలా శ్రమలు ఎదుర్కొన్నారండి. వీళ్ళంతా అన్యుల మధ్యలో ఉన్నారు. వీళ్ళు మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో, ఇప్పుడు కేవలం కృతజ్ఞతలే అని చెప్పట్లేదు, కానీ మిమ్మల్ని బట్టి మేము గర్వంగా ఉన్నాం సంఘాల మధ్యలో నిలబడినప్పుడు. అది ఎట్లా ఉంటుందంటే, పిల్లోడు బాగా చదువుకొని ఏదైనా సంపాదిస్తే పెద్దోళ్ళు ఏమంటారంటే మీ నాన్న పేరు నిలబెట్టరా అంటారు. అర్థమేంటంటే మన తండ్రి అతిశయపడాలంటే మనం ఏదో మంచి కార్యం చేస్తే తండ్రి అతిశయపడతాడు. ఇప్పుడు ఇక్కడ కేవలం ఒక భౌతికమైన తండ్రి కాదు, కానీ ఆత్మీయ తండ్రి ఏమంటాడంటే మిమ్మల్ని బట్టి అనేక సంఘాల మధ్యలో నేను నిలబడినప్పుడు మీకు అభివృద్ధి అవుతున్న విశ్వాసాన్ని బట్టి, విస్తరిస్తున్న మీ ప్రేమను బట్టి, మీలో ఎదుగుతున్న ఓర్పును బట్టి, నేను మిమ్మల్ని బట్టి అనేక సంఘాల మధ్యలో అతిశయపడతాను, నేను నిలబడుతున్నాను. సంఘం బాగున్నదంటారా? సంఘం పరిస్థితి ఎంతమంది బాగున్నదంటారండి? కొరింథీయులకు రాసిన పత్రిక అయితే దేవునికి వందనాలు మీ పట్ల ఆయన చూపుతున్న కృపను బట్టి అంటాడు, కానీ మీలో ఒక్క మంచి గుణమని చెప్పలేడు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే మీరు 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 అయితే ఇప్పుడు ఏమన్నాడంటే, ఇప్పుడు ఆ వచనంకి వద్దామండి ఒకసారి, 4వ వచనంకి. అందువలన మీ హింసలన్నిటిలోనూ శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి అండి. ఒక్క నిమిషం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం కొంతవరకు. ఎలా అనగా సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ. చాలండి. 3 కార్యాలు మాట్లాడుతాడు. మొట్టగేమనంటే, మొట్టమొదటిగా మేము మీకు చెప్పు సువార్త. అక్కడ ఎంత స్పష్టంగా అంటాడంటే, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త, మాటతో గాక అనట్లేదు, కానీ మాటతో మాత్రము గాక అంటున్నాడు. ఆ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఉన్నదండి. ఎందుకంటే ఒకళ్ళు అడిగారు నన్ను, లేఖనం ఏమన్నదంటే మనుషుడు రొట్టె వల్ల కాదు జీవించేది, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల కాదని. అవునాను, ఎట్లా పాసిబుల్, మనం తినకుండా బతకం కదా అన్నాడు. కారణం ఏంటంటే లేఖనం ఏముంటుందంటే రొట్టె వల్ల కాదు అనట్లేదు, కానీ రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ మనకు రొట్టె అవసరమేనా? తినడానికి ఫుడ్ అవసరమేనండి. ఇది మీకు భౌతికమైన దేహానికి జీవాన్ని ఇచ్చును, కానీ అంతరంగంలో ఉన్న ఆ పురుషుడు అభివృద్ధి చెందాలంటే కేవలం రొట్టె సరిపోదు, కానీ దేవుని యొక్క నోటి నుండి వచ్చే ప్రతి మాట మనకు అవసరం అండి. ఇక్కడ ఏమంటే కేవలం మా సువార్త మాటతో మాత్రమే కాదు. కారణం ఏంటంటే అసలు మాట్లాడకుండా పౌలు వచ్చి నిలబడ్డాడు అనుకోండి, నిలబడి 1-2 అద్భుతాలు చేస్తే సువార్త జరగదు. అక్కడ సువార్త జరగాలంటే ఖచ్చితంగా ఎవరైతే సువార్త చెప్పాలో ఆ వ్యక్తి తన నోరు తెరచి లేఖనం ఏమన్నదో దాన్ని వివరిస్తేనే కదా ప్రజలు అర్థం చేసుకునేది. అయితే ఏమంటే కేవలం మాటతో మాత్రమే మీ మధ్యలోనికి రాలేదు, కానీ 3 కార్యాలు చెప్తున్నాడు. మొట్టమొదటిగా మా సువార్త మీ మధ్యలోనికి శక్తితో వచ్చినది. ఎంతమంది సువార్త శక్తితో ఉండిద్దని కోరుతున్నారు? ఒకసారి బ్రదర్ బ్రానమ్ ఆయన దర్బన్ ఆ సిటీస్లోనికి వెళ్ళిన తర్వాత సౌత్ ఆఫ్రికా కంట్రీస్లో ఉన్నప్పుడు అక్కడ అనేక మంది ముస్లిమ్స్ ఉండి, అక్కడ చాలా సంవత్సరాలు ఉండిన క్రైస్తవులు ఉంటారు అక్కడ. అంటే ముస్లిమ్స్గా ఉన్నారు. వారి మధ్యలో కొంతమంది వచ్చి స్వార్థ పరిచర్య చేస్తున్నారు, స్వార్థ పరిచర్య జరిగించి వెళ్తున్నారు. కొంతమంది అనేక సంవత్సరాలుగా వారి మధ్యలో ఉన్నారు. ఎప్పుడైతే ప్రవక్త అక్కడ ఆ స్టేజ్ మీద నిలబడ్డాడో అక్కడున్న మిషనరీని అడుగుతాడు, అయ్యా మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి స్వార్థ చెప్తున్నారని. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఈరోజు నిన్నో కాదు, కానీ అనేక సంవత్సరాల నుండి ఇక్కడ మేము సువార్త చెప్తున్నామయ్యా అని. సరే మరి ఎంతమంది ఆత్మలను రక్షించారు అంటే చెప్తాడు, ఇన్ని సంవత్సరాలు మేము చేసిన సువార్తలో, వీధి సువార్త లేకపోతే అక్కడ సంఘాల్లో కానీ, అంటే అక్కడ ఉన్న ప్రజల మధ్యలో చెప్పిన వాక్యమే కానీ, వీటన్నిటి మధ్యలో మేము ఎంతమందిని సంపాదించామంటే కేవలం ఒక్కడిని మాత్రం సంపాదించాము. కారణం ఏంటంటే వాళ్ళంతా ముస్లిమ్స్. మీరు ఎవరినైనా కన్వర్ట్ చేయగలరు, కానీ అంటే వాక్యం చెప్పి ఎవరినైనా తొందరగా రాబట్టచ్చు, కానీ ఒక ముస్లింని కానీ ఒక ముస్లిం సహోదరుని వాక్యంలోకి తేవడం చాలా కష్టమైన కార్యం అండి. దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రవక్త చెప్తున్నాడు, వాళ్ళు మహమ్మదీలా అంత తొందరగా నమ్మరు. ఇన్ని సంవత్సరాలు మీరు పరిచర్య చేస్తే, ఇన్ని సంవత్సరాలు మీరు సువార్త చెప్పామయ్యా సువార్త, మరి ఎంతమంది? కేవలం ఒక్కడే.
సరే అని ఊరుకున్నాడు ఆయన. సరే ఎప్పుడైతే ఆయన వంతు వచ్చినదో, ఆయన వాక్యం అక్కడ అద్భుతాలు జరిగిస్తే ఆయన ఎప్పుడైతే సువార్త పరిచయంలో ఆయన నిలబడ్డాడో బలిపీఠం మీద, అక్కడికి నిదానంగా ఒక ముస్లిం స్త్రీ దేపడింది. అక్కడికి వచ్చి ఎప్పుడైతే ఆ వ్యక్తి ఎదురు నిలబడంగానే, అమ్మ మీకంటూ అనేక గ్రంథాలు ఉన్నాయి, మీకంటూ సువార్త చెప్పేవాళ్ళు ఉన్నారు, మీకంటూ మీ దేవుడి గురించి వివరించే వాళ్ళు ఉన్నారు, కానీ నువ్వెందుకు వచ్చావు ఈ స్థలంలోకి? అయ్యా నువ్వు నాకేదో విధంగా సహాయం చేస్తావని నమ్మిక చేత ఇక్కడికి వచ్చానయ్యా. సరే ఈ స్థలంలో సువార్తను విన్నావా? అనేక సంవత్సరాలు విన్నానయ్యా. ఏమని చెప్పారు? ఇదిగో ఆయన స్వస్థపరుస్తాడని చెప్పారు, ఇదిగో ఆయన అద్భుతాలు జరిగిస్తాడని చెప్పారు, ఇదిగో ఆయన త్వరలో రానున్నాడని చెప్పారు, ఇదిగో ఆయన సజీవుడు అని చెప్పారు. మరి ఏది నేను కదల్చలేదా? వారు చెప్పారయ్యా, మేము విన్నామయ్యా. మరి ఇప్పుడేం కోరుతున్నావు? ఇప్పుడు కేవలం మాట కాదు కానీ మాట క్రియగా మారాలని నేను కోరుతున్నానయ్యా. ఇప్పుడు ఏం కోరుతున్నావు అనగానే ఇప్పుడు ప్రవక్త అన్నాడు, అమ్మ నేనైతే నేను స్వస్థపరచలేను, కానీ ఇప్పుడు వరకు సువార్త చెప్పిన వాళ్ళకి నాకు పెద్ద వ్యత్యాసం లేదు, కానీ ఎవరి గురించి అయితే సువార్త చెప్పబడినదో ఇప్పుడు నేను కాదు కానీ రంగం మీదకి ఏ యేసుని గురించి సువార్త చెప్పామో ఆ యేసే రంగం మీదకి వచ్చాడు కనుక ఇప్పుడు నీ యొక్క అక్కర నేను తీర్చలేను కానీ ఆయన తీర్చగలడమ్మా. ఆయన నిజంగానే మరణించలేడు కానీ ఆయన సజీవుడుగా తిరిగి లేచాడు. ఆయన చరిత్రలోని దేవుడు కాదు కానీ చరిత్రలోనే తిరిగి లేపబడిన దేవుడు ఆయన. ఎప్పుడైతే ఆ మాటలు చెప్తుంటే ఆవిడ నమ్మకంగా అలా వింటున్నది, అయ్యా ఏదో నా హృదయంలో నమ్మకగా ఉన్నదని. ఎప్పుడైతే ప్రవక్త నిదానంగా ప్రార్థన చేయడం ప్రారంభించాడో వెంటనే చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఏమనంటే, అమ్మా నువ్వు నా ముందు నిలబడి ఉన్నావు, నేను కానీ నీ కుటుంబంలో జరిగిన ఏదైనా కార్యాన్ని చెప్తే అప్పుడు నిజంగా దేవుడు సజీవుడని నమ్ముతావా? ఖచ్చితంగా నమ్ముతానయ్యాను. ఇగో నీకు విషయం చెప్పినా, నువ్వు నా ముందు నిలబడ్డావు, నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు, సరిగ్గా నీ భాష నాకు రాదు, నా భాష నీకు రాదు, కానీ ఒకటి గమనించు, నువ్వు ఈ స్థలంలో నిలబడ్డా ఉన్నావు, అయితే నీకు ఒక భర్త ఉన్నాడు, ఆ భర్త నల్లగా ఉంటాడని. ఎవరు లేరు పక్కన అని చెప్తున్నాడు, నీకు ఒక భర్త ఉన్నాడు, నల్లగా ఉంటాడు. అవునయ్యా నల్లగా ఉంటాడు. అతని ఒత్తుగా మీసాలు ఉంటాయి. అవునయ్యా. అతని హైట్ తక్కువగా ఉంటాడు. అవునయ్యా. అతను స్థూలకాయంగా ఉంటాడు. అవునయ్యా. ఇదంతా పక్కన పెట్టు, నువ్వు నా ముందు నిలబడ్డావు కానీ నేను ఒకటి చెప్పగలను, నీ గర్భంలో ఒక రకమైన పుండు ఉన్నది, దాని నిమిత్తమే ఈ స్థలంలో ఉన్నావు కనుక యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ క్షణమందే దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఒక్కసారి ఎప్పుడైతే ఆ స్వస్థత కార్యం జరగంగానే, ఇన్ని సంవత్సరాలు సువార్త చెప్తే ఒక్కరిని కూడా రక్షించలేదు, కానీ అద్భుతం ఎప్పుడైతే జరిగిందో అనేక చేతులు లేవనెత్తారు. ఏమనంటే, మేము నీ యేసుని నమ్మబోతున్నాము, మేము ఈ యేసు మా యొక్క రక్షకుడని మేము అంగీకరిస్తూ ఉన్నాం. కేవలం సువార్త మాట మాత్రమే కాదు కానీ శక్తితోనూ. ఎంతమంది శక్తిని నమ్ముతున్నారండి? అద్భుతాలు జరుగునా? ఎందుకంటే మీరు వీధి సువార్తలు చూడండి, అనేక చోట్ల వీధి సువార్త చెప్పిన ఎక్కువ మంది ఆత్మలు రక్షించలేరండి. అసలు పౌలు కొన్ని చోట్ల సువార్తని ప్రకటించే మునుపు ఎక్కువ కష్టపడిన కూడా కష్టపడ్డు, అనేక స్థలాల్లో దెబ్బలు తింటాడు, అనేక స్థలాల్లో ఇతరుల నుండి చాలా పోరాటాన్ని ఎదుర్కొంటాడు. కానీ మెలితే అనే ద్వీపానికి వచ్చినప్పుడు ఏమి చేయడు అసలు పౌలు. అక్కడ కట్లలో అప్పటికి ఆ పడవలో పౌలు ప్రయాణం చేస్తూ ఉండగానే బయట బాగా వాన పడుతూ ఉంటుంది. వాళ్ళు చలి కాసుకోవడం కోసం, ఆ రాత్రి వేళల్లో చలి కాసుకోవడం కోసం ఆ కట్టెలన్నీ వారు ఎప్పుడైతే ఏరతా బయటికి తీసుకొస్తూ ఉంటారో, పౌలు ఏమీ చెప్పడు. అసలు యేసు గురించిన ఒక్క మాట చెప్పడండి వాళ్ళకి, ఏమి చెప్పడు పౌలు. ఆయన కూడా ఆ ఓడంతా పగిలిపోయి ఉంటుంది. సరే తను కొన్ని దినాలు అక్కడ వారు గడపాలనే ఉద్దేశంతో వారు ఎప్పుడైతే లోనికి వస్తారో అందరూ కట్టెలు మోసుకుంటూ ఉండగానే, వాళ్ళంతా ఆదిమవాసులు, గిరిజన ప్రాంత ప్రజలు, వాళ్ళకేమీ అంటే నాగరికత ఏమీ తెలియదు వారికి. కానీ వారిలో నుండి ఎప్పుడైతే వారు కూడా పట్టుకుంటారు, సరే సాయం చేద్దాం ఈ పౌలుకి, అంటే పౌలు ఎవరో వారికి తెలియదు, ఈ ప్రజలు ఎవరో పాపం అనాథలుగా వచ్చారు, వీళ్ళకి అటెల్లాలో ఇటెల్లాలో ఏమీ తెలియని స్థితిలో ఉన్నారు, మనం కూడా సాయం చేద్దామని ఎప్పుడైతే వీళ్ళు కూడా కట్టెలు మోసుకొని వస్తూ ఉంటారో, వాళ్ళు కట్టెలు మోసుకొస్తూ ఉండగానే పౌలు గమనించగానే, ఎప్పుడైతే ఆ కట్టెలు పెట్టే సమయంలో సక్మని ఒక్కసారిగా సర్పం వచ్చి పౌలు యొక్క చేతును చుట్టుముడుతూ ఉంటుంది. వెంటనే చూసి అనుకుంటారు, అబ్బా నువ్వు ఎక్కడో గొప్ప హత్య చేసినోడు అయ్యి ఉండొచ్చు నువ్వు, ఎందుకంటే వాడనన్నా తప్పించుకున్నాడు కానీ న్యాయమేతను వదిలిపెట్టలేదబ్బా, ఎలాగలా పట్టి ఇక్కడే అనుకుంటారంటే వెయిట్ చేస్తున్నారు, ఎలాగలా ఇప్పుడే పడిపోతాడు, చచ్చిపోతాడు, ఏదో జరిగిపోతాడు. కానీ పౌలు ప్రవక్త ఏమంటాడంటే, మనం మూడిన్నాం కదా, 1 శక్తితోనూ, 2 పరిశుద్ధాత్మతోనూ, 3 నిశ్చయతతోనూ. అదే రాస్తుంది అందరి సంపూర్ణమైన నిశ్చయత. ఎప్పుడు వస్తుంది సంపూర్ణమైన నిశ్చయత అంటే, నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం కలిగినప్పుడు నీ జీవితంలో ఏమి జరిగినా సరే నీ గుండెల్లో ఒక సంపూర్ణమైన నిశ్చయత ఉంటుంది. ఏమనంటే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆయన ప్రేమించు వారికి మేలు జరుగుటకే సమస్తము సమకూడి జరుగునని. ఏను సుదర్శు తాసుపాము వచ్చి లేకపోతే ఏదో వైపు వచ్చి చేతిని పట్టుకుంటే మేలు జరగటకే సమస్తం, మనం చెప్తాం అక్కడ పాము పట్టుకొని దేనికి పట్టుకుందంటే మేలు జరగడానికి సమస్తము సమకూడి జరిగింది. కానీ పౌలు ఏమంటాడంటే, అసలు కనీసం భయపడలేదట, సంపూర్ణమైన నిశ్చయత. ఏమనంటే, ఈ పాము నన్ను ఏమి చేయలేదు, ఎందుకంటే మీరు సర్పములను
విషకరమైనది ఏది త్రాగినో అది మీకు హాని చేయదు. ఎందుకంటే పౌలుకి వాక్యం పట్ల ఒక నిశ్చయిత ఉన్నది. నీకెప్పుడు నిశ్చయిత వస్తుందంటే, నీకు దేవునికి మధ్యలో అడ్డుబండ ఏది లేకపోతే నీకు అంటే నీ హృదయంలో ఒక నిశ్చయిత ఉండాలి. అయ్యా ప్రభువా, నువ్వు చెప్పిన వరకు నేను చేయగలిగినంత వరకు నేను యథార్థంగా ఉన్నానంటే, పరిస్థితులు ఎంత తొట్టుపాటుతో ఉన్నా నీ బ్రతుకు మీద నీకు ఒక నిశ్చయిత ఉండాలి. ఏమనంటే, నేను దేవుని ముందు అన్నీ సరి చేసుకున్నానయ్యా, పరిస్థితి ఎట్లా ఉన్నా సరైన సమయానికి ఆయన రంగం మీదకి వచ్చే తీరుతాడైనా. ఎంతమందికి మీ మీద మీకు నిశ్చయిత ఉన్నది? ఆపదలో మిమ్మల్ని కాపాడగలడైనా ఆయన, అద్భుతాలు చేయగలడే అని ఆయన. ఇంకోటి అంటాడు, ఇంకోటి లేఖనాలు చదువుతుంటే, నువ్వేదైనా పొరపాటు నీ వల్ల జరిగితే కూడా నీకు ఒక నిశ్చయిత కావాలంటాడు. పొరపాటు నా వల్ల జరిగితే నిశ్చయిత. అవును, నీ వల్ల పొరపాటు జరిగిన ఒక నిశ్చయిత. ఏమయ్యా అంటే, ఒకవేళ అనేక మందికి బలహీనత ఏమైనా పొరపాటు జరగంగానే టెన్షన్ పడతాం చాలాసార్లు. నువ్వు కానీ సాధ్యమైనంత వరకు, నేను చెప్పేది మళ్ళీ స్పష్టంగానండి, సాధ్యమైనంత వరకు నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలని నీకు చేతనైనంత మట్టుకు నువ్వు ప్రయత్నం చేసే వ్యక్తివైతే, ఏ క్షణాన ఏదైనా పొరపాటున ఏదైనా కార్యం నీ వల్ల జరిగితే నువ్వు బెంబేలెత్తవలసిన అవసరం లేదు. కానీ నీ కొరకు నా కొరకు ఒక నిజమైన మధ్యవర్తి ఆ స్థలంలో ఉన్నాడు కనుక నీ నిశ్చయిత ఆయన మీద నువ్వు మోపాలేమనంటే, ప్రభు సాధ్యమైనంత వరకు నేను వచ్చానయ్యా, ఈ ఒక్క పొరపాట్ల దయచేసి నన్ను క్షమించవా. ఎంతమందికి అర్థమైనదండి? నీ పొరపాట్లో కూడా నీకు ఒక నిశ్చయిత ఉండాలి. నా వల్ల జరిగినదంటే దేవుడు వదిలేశాడు, దేవుడు వెళ్ళిపోయాడు ఇలా కాదు. కానీ ప్రభువా, ఈ పొరపాటు జరిగినా నువ్వు నన్ను వదిలిపెట్టవయ్యా, ఇంకా నాకు తోడుగా ఉంటావయ్యా. నువ్వేమంటే నిశ్చయితతో ముందుకెళ్ళాలి, నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి. ఏముండాలండి? శక్తి ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి, 3 సంపూర్ణమైన నిశ్చయిత నీకు వాక్యం మీద ఉండాలి. మీరు గమనించండి, పౌలు ఎప్పుడైతే ఆ పాముని ఇలా ఎప్పుడైతే విదిల్చాడో, అది అగ్నిలో పడి అలా కాలిపోతున్నదో, పౌలు ఒక్క మాట అక్కడ చెప్పలేదు యేసు గురించి, ఒక్క మాట వాక్యాన్ని గురించి ఏమీ పౌలు చెప్పలేదు. కానీ ఎప్పుడైతే ఆ కార్యం అలా జరిగినదో వెంటనే వాళ్ళు ఏమన్నారంటే, ఇతను ఎవరో కాదు, దేవతల్లో ఒకడై ఉండవో వచ్చినేమో అని. ఎప్పుడైతే పౌలుని వాళ్ళు ఇంకా ఇప్పుడు వరకేమో దొంగోడు అనుకున్నారు, వెంటనే అనుకున్నారు పౌలు దొంగోడు కాదు కానీ దేవుని దగ్గర వచ్చిన ఓ దేవదూత అయి ఉంటాడని. వెంటనే ఎప్పుడైతే వారు పౌలుని స్వీకరించారో, ఇక మీదటి ఏం జరుగుతూ ఉంటుందంటే, వీళ్ళకి నమ్మకం వచ్చింది, పౌలు వెనక ఏదో ఒక అదృశ్యమైన శక్తి ఉన్నదయ్యా, ఈ పౌలు సామాన్యుడు కాదు కానీ దేవుని చేత పంపబడిన ఒక మనిషి అయి ఉండుంటాడు. అంటే వాళ్ళకి లేఖనాలు తెలియదు, తోరా తెలియదు, కానీ వారు ఎరిగినంత మట్టుకు వారికి ఉన్న నమ్మకం, ఈ పౌలు వెనక దేవుడు ఉంటాడని మేము నమ్ముతున్నామని. ఎప్పుడైతే అనారోగ్యం చేత ఉన్నవారు ఆ స్థలానికి వస్తున్నారో, పౌలు ఏమీ లేదండి, సింపుల్గా అక్కడ పొప్లి అనే ఒక అతను ఉంటాడు, ఆ ద్వీపం అంతటిలో ఒక డబ్బున్న వ్యక్తి. వాళ్ళు చేర్చుకుంటారు పౌలుని చేర్చుకున్నప్పుడు, పౌలు మొత్తం ఆ ఆదిమవాస ప్రాంతాల మధ్యలో డబ్బున్న వాళ్ళన్నా ఎక్కడున్న పేదరికం అన్నా ఒకేలా ఉంటుంది. అక్కడేమి డూప్లెక్స్ హౌసులు కట్టు ఉండవు, ద్వీపం మధ్యలో చాలా సామాన్యంగా ఉంటాయి ఆ ఇల్లులైనా. కానీ ఎప్పుడైతే వారి మధ్యలోకి వెళ్ళాడో, అక్కడ ఒక పెద్ద ఆయన అనారోగ్యం చేత ఉండగానే ఒక్క మాట చెప్పడు సువార్త ఏమి. కానీ వెంటనే ఏం చేస్తాడంటే, ఈయనకి తెలుసు కదా ఏం జరుగుద్ది అనేది, చేతులు పెట్టి ప్రభువా, సువార్త మాట మాత్రమే కాదు కానీ శక్తి చేత, పరిశుద్ధాత్మ చేత సంపూర్ణమైన నిశ్చయితతో ఈ మధ్యలోనికి రావాలి. ఎప్పుడైతే అద్భుతం జరుగుతుందో వెంటనే రోగగ్రస్తులు అందరినీ మోసుకొని వస్తారండి అక్కడికి. ఏమనంటే, పౌలు వెనుక ఉన్న దేవుడు సజీవుడైన దేవుడు. ఇప్పుడు పౌలు మాట చెప్పక్కర్లేదు, కారణం అంటే ఏమి చెప్తున్నాడో దాన్ని కార్యరూపంలో చూశారు వారు. అక్కడ ఎంతమంది కార్యరూపంలో చూడాలని కోరుతున్నారు? సుదర్శన్ నేను ఆల్రెడీ చూసాం. మనం ఒక్కసారి చూస్తే సరిపోదండి, ఆరాధనా స్థలానికి వచ్చినప్పుడల్లా చూడాలి. మనం ప్రతిరోజు మనం ఆ కార్యాన్ని చూడగలగాలి, ప్రతి క్షణం ఆ కార్యాన్ని మనం చూడాలి. మన జీవితంలో ప్రతి క్షణం ఏముండాలంటే, ప్రభువా ప్రతి మాట నా జీవితంలో నెరవేరుతా ఉండాలయ్యా. అయితే గమనించండి, పౌలు ఎప్పుడైతే ఈ సువార్తను ఒక భారంతో వారి మధ్యలోనికి తీసుకువెళ్ళాడో, దేవుడు కొద్ది లేఖనాలను వివరించిన కానీ సహాయం తెచ్చాను కాక. అయితే ఈ గడిచిన దినాలు గుండా ఒక కార్యం వింటున్నాను. అయితే మీరు గమనించండి, ఏ వ్యక్తికైనా ఇక్కడ మనమందరం ఉన్నాం కదా, మనందరం ఏమనుకోవచ్చు అంటే, సువార్త ప్రకటించబడింది సరే, ఇప్పుడేమైంది, ముందే మనము ఇంకా ఈ వర్తమానంలో జతపరచవలసిన కార్యాలు చాలా ఉన్నాయి, మరి ఉన్నంత వరకు నేను మాట్లాడుతున్నాను. అయితే సువార్త మన మధ్యలోకి వచ్చిన తర్వాత మనందరికీ ఏమనుంటుందంటే, ఓకే సువార్త వచ్చేసింది, మేమందరం స్వీకరించాం. కానీ సువార్త నువ్వు కేవలం స్వీకరించి నువ్వు అంగీకరిస్తే సరిపోదు. కానీ గడిచిన దినాల్లో కొన్ని కార్యాలు జరుగుతుంటే నా మైండ్లో తిరుగుతున్నది ఆ వాక్యం. ఇంకా మరి దేవుడు దయ చూపిస్తే వచ్చే ఆదివారానికల్లా దేవుడు సంపూర్ణమైన రూపంలోకి తీసుకురావాలి దీన్ని. అయితే ఎప్పుడైతే ఈ చుట్టూ కార్యాలు కొన్ని వింటూ ఉండగానే, కేవలం సువార్తని యుద్ధకు వస్తే సరిపోదు, కేవలం నువ్వు సువార్తను స్వీకరిస్తే సరిపోదు. కానీ ఈ సువార్త ఏమవ్వాలంటే, ఏ సువార్త అయితే మన మధ్యలోనికి వచ్చినదో, ఈ సువార్తకి నేను ఒక అంబాసిడర్గా మారాలి. అంటే ఏమనంటే, ఒక రాయబారిగా నేను మారిపోవాలి ఈ సువార్త కొరకు. కారణం ఏంటంటే, ఈ సువార్త మన మధ్యలోనికి వచ్చేటప్పుడు మన ముందున్న వాళ్ళు చాలా గొప్ప వేలే చెల్లించారండి.
మన దగ్గరికి అయితే చాలా ఉచితంగా వచ్చినట్టు అనిపించవచ్చునేమో, కానీ ఈ సువార్త మన యొద్దకు రావాలంటే అనేక మంది వాళ్ళకున్న డబ్బంతా పక్కన పెడితేనే పుస్తకాలు ప్రింట్ అయ్యి మన వద్ద నుండి టేపుల్ లాగా వచ్చినాయి. అనేక మంది ప్రీచర్లు వారి కుటుంబాన్ని వదిలిపెట్టి వారు దూర దూర ప్రయాణాల్లో, కొండల్లో, అనేక స్థలాల్లో, అడవుల్లో ప్రకటించుకుంటూ వెళ్తేనే ఈ సువార్త మన మధ్య నుండి వచ్చినది. ఎలా అయితే ఈ సువార్త మన దగ్గరకు వచ్చినదో ఈరోజు మీరు నేను, ఎంతమంది ఖోఖో ఆట తెలుసు? ఖోఖో ఆట ఉంటుంది కదా, ఆట ఏం చేస్తారంటే ఎప్పుడైతే 2 టీంలు ఉంటారు, ఆ టీంలో ఒక్కడు ఆడితే సరిపోదు, ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కడు జాగ్రత్తతో ఆడాలి. 5 ఇటు కూర్చొని ఉంటారు, 5 ఇటు కూర్చొని ఉంటారు. ఎప్పుడైతే తిరుగుతూ ఒకరిని అంటుకోవడానికి మరొకటి వెనకాల ఎప్పుడైతే తిరుగుతా వస్తాడో, కరెక్ట్గా తన యొద్దకు వచ్చేసరికి ఏం చేస్తాడో ముందున్నాడు కొడతాడు. కొట్టంగానే ఏమనంటే ఇప్పుడు వరకు నేను ఆడా, ఇక నేను ఆడను, ఇప్పుడు ఎవరు ఆడాలి? నువ్వు ఆడాలి, నా ఆట అయిపోయింది ఎక్కడితో. ఎప్పుడైతే కొడతాడో నేను ఆడినంటే కుదరదు, నువ్వు ఆడినంటే ఆట ఓడిపోద్ది. అక్కడ ఎంతమందికి అర్థమవుతుందండి? ఎంతమందికి ఆడ తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను చెప్పింది? ఎప్పుడైతే వాడిని వెనకాల కొట్టంగానే నువ్వు గొడవ కూడా పడకూడదు, ఎందుకు ఎట్టు కొట్టావు, నీ పని ఏంటంటే ఎప్పుడైతే నేను కొట్టే టక్కమని లెగ్సి నువ్వేం చేయాలంటే అప్పుడు వరకు అతను నెరవేర్చాడు బాధ్యత. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అతని దగ్గర నుండి నీ యొద్దకు వస్తున్నది కనుక ఇప్పుడు వరకు ఆడినోడు ఇంకా మళ్ళీ తిరుగుతూ ఉన్నాడు. 2-3 తిరగరు, ఒకడే తిరుగుతాడు. ఇతరు వచ్చి నిశ్శబ్దంగా మళ్ళీ అక్కడ కూర్చోపోగానే ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ ఏమవుతున్నదంటే ఒకరి మీద నుండి మరొకరి మీదకి వస్తున్నదండి. ఎంతమందికి అర్థమవుతుందని చెప్తుంది. అయితే ఈ సువార్త కూడా గడిచిన దినాల్లో షిండే అంకుల్తో ఒక మెసేజ్ పెట్టారు, ఆయన వీడియో తీసి. మొత్తం మనిషి అంతా చాలా, షిండే పాస్టర్ గారు తెలుసు కదా మనకి, మనిషి అంతా చాలా 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 నీరసం అయిపోయారు. ఆయన కనీసం మాట్లాడే శక్తి కూడా ఆయనకి లేనట్టున్నది. అలా కూర్చుంటే చర్మం అంతా పాలిపోయి మన మధ్యలోకి వచ్చినప్పుడు చాలా ఆరోగ్యవంతంగా చూసాం ఆయన్ని. చాలా 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 వీక్ అయిపోయారు. అంటే లేచి చర్చికి కూడా వెళ్ళలేరు ఆయన, అటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆయన ఎప్పుడైతే బలహీనంగా నిలబడి ఉన్నారో తోటి సేవకులు వచ్చి మాట్లాడుతున్నారు అక్కడ, ఎట్లా ఉన్నది ఆరోగ్యం, ఇవన్నీ మాట్లాడుతుంటే ఆయన చెప్తున్నది ఒకే ఒక మాట, బ్రదర్ కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు ఆయన. నా దేహం ఎక్కడున్నది కానీ నా లోపల ఏమనిపిస్తున్నదంటే ఈ వర్తమానం తెలియని ప్రజలు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఈ ప్రపంచం ఈ వర్తమానం తెలియక చెల్లాచెదురుగా అయిపోతున్న గొర్రెలు ఎన్నో ఉన్నాయి. నా వరకు నేను బలహీనంగా కూడా ఉన్నా, కానీ నా హృదయంతరంగం ఏముంటుందంటే కొంచెం కానీ శక్తి నాకుంటే నా కుమారుడు ఇప్పుడు పరిచర్య చేస్తున్నాడు, ఆ కుమారుడికి పరిచర్య అప్పగించాను, అతని కూడా చూసుకుంటాడు. నాకు మట్టుకి వీధుల్లోనికి పోవాలని ఉన్నది. గొప్ప మీటింగ్లు వద్దు నాకు, 10,000 మంది అంటే లేకపోతే 1000 మంది 2,000 మంది అట్లాంటి మీటింగ్లు పిలవమాకండి నన్ను. పెద్ద సంఘాలు ఉన్నాయి, అటువంటి సంఘాల మధ్య నడుకోవద్దు. కానీ కొంచెం ఒక 10 మంది ఉన్న ఆకలి చేత కానీ స్వార్థ కొరకు ఆకలి కానీ కొలుగున్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి. నాకేమన్నదంటే నా గుండెల నుండా ఈ స్వార్థ వారి మధ్యలో చెప్పాలని ఆశ నాకున్నది అని. ఎంతమందికి అర్థమవుతున్నదో? కారణం ఏంటి అంటే ఒక ఆకలి చేత ఉన్నాడు, పూర్తిగా అన్నం ఉందనుకోండి తినడానికి ఏమనిపిస్తుంది? అన్నం కడుపు నిండా తిన్నాడుకి మనం బిర్యానీ పెట్టినా పలావ్ పెట్టినా ఏమంటాడు? కడుపు నిండిపోయిందిగా అంటాడు. ఆకలి చేత ఉన్నాడికి నీ బిర్యానీ పలావ్ అని అడుగుడు, ఏదో ఒకటి పెట్టాను. ప్రవక్త ఏమంటాడంటే ఆకలి కానీ మరీ విపరీతం అయిపోతే కొన్ని ప్రదేశాల్లో ఎప్పుడైతే ఒకప్పుడేమో తిని చెత్తకుండీలో ఇసిరేస్తారట, కానీ తర్వాత ఏ చెత్తకుండీలో పడిందో అదే ఏరుకొని తింటూ ఉంటారట. ఆకలి అలా చేస్తుంది. అయితే సువార్త కొరకు ఆకలి కలిగిన ప్రజలు అనేక మంది ఉన్నారు ఇంకా ప్రపంచంలో ఈ రోజుకి. మీరు నార్త్ కొరియా కొన్ని కంట్రీస్ మీరు గమనిస్తే వాళ్ళకి కనీసం చదవడానికి బైబిల్ని అనుమతి ఇవ్వరండి. వారికి బైబిల్ చదివే అనుమతి లేదు అసలు. వాళ్ళ దేశంలో బైబిల్ చదివితే తీసుకెళ్ళి జైలు వేస్తారు, జీవితంలో మళ్ళీ తిరిగి బయటకు కూడా రారు వాళ్ళు. కానీ అలాంటి ప్రదేశాలకు బైబిల్ని ఎలా పంపిస్తారంటే ఒక బెలూన్ తీసుకొని దాన్ని పూర్తిగా గాలి చేత నింపి, అర్థమవుతున్నదా? పూర్తి గాలి చేత నింపి ఒక బైబిల్ని కొన్ని కుప్పల బైబిల్ ఉంటాయి, ఒక 10-20 బైబిల్ ఏముంటాయి దాంట్లో పెట్టేసి ఈ బెలూన్ని పక్క దేశంలోనే వదులుతారు. ఆ గాలి ఎటువైపుగా వెళ్తూ ఉంటే ఈ బెలూన్ చాలా పెద్దగా ఉంటాయి అవి. ఆ బెలూన్ అలా ఈ సౌత్ కొరియా నుండి దాటి నార్త్ కొరియాలోనికి వస్తే ప్రజలు లేని ప్రాంతాల్లో ఆ బెలూన్స్ అని అలా కింద పడిపోతూ ఉండగానే ఏ పొలం పని చేసుకునేవాడు, ఏ వ్యాపారం చేసుకున్నాడో, ఏ చిన్న చేతి పనులు చేసుకునేవాళ్ళో వాళ్ళకి ఇవి దొరకంగానే మొట్టమొదటికి అర్థమయ్యేది కాదంట. కానీ నిదానంగా వాళ్ళు ఎప్పుడైతే చదువుతూ ఉండగానే తిరిగి వీళ్ళకి సాక్ష్యాలు రాయడం పంపించారంట. అయ్యా మీరు పంపించిన కేవలం ఆ కొద్దిపాటి చిన్న నూతన నిబంధన వల్ల మేము దేవుని తెలుసుకున్నామయ్యా, మా జీవితాన్ని మేము దేవునికి సమర్పించామని. సేవకుడు లేడు కానీ అక్కడ సేవకుల కోసం ఆకలి దప్పులు కలిగిన ప్రజలు ఉన్నారండి. అక్కడ సువార్త లేదు కానీ సువార్త కోసం ఆకలితో ఉన్న ప్రజలు ఉన్నారు అక్కడ. అయితే ఈరోజు నీకు నాకు ఏమనంటే కేవలం సువార్త మన యొద్దకు వస్తే సరిపోలేదు, కానీ ఈ సువార్త కోసం నువ్వు నేను మన జీవితాలు ప్రతిష్ఠించుకోవాల్సి ఉన్నామండి. కారణం ఏంటంటే నీ తర్వాత తరానికి ఈ సువార్తని ఇంతే శక్తితో నువ్వు ఇవ్వగలవా? ఎంతమందికి అర్థమైందని అడిగినది. కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే
ఇప్పుడు ఆ సేవకులు ఏమన్నారంటే, ఇప్పుడు రీసెంట్గా కొంతమంది నూతనంగా సేవకులు అభిషేకం పొందుతున్నారు. నాకేమనిపించిందంటే, ఒకప్పుడు ఈ వర్తమానాన్ని లెజెండ్స్ ప్రీచ్ చేశారు. లెజెండ్స్ అంటే ఒక హీరో వంటి, అంటే పూర్తిగా తమ జీవితాన్ని సమర్పించిన గొప్ప గొప్ప ప్రసంగికులు నిలబడి ఈ వర్తమానాన్ని బోధించారు. కానీ ఈ రోజున వారు నిదానంగా ఒకరి తర్వాత ఒకరు వారు సమాధుల్లోనికి వెళ్ళిపోతున్నారు. వారు కోరారు ఏమనంటే, వారు బ్రతుకున్నప్పుడే ఎత్తపట్టు జరుగునేమో కోరారు, కానీ ఆ కార్యం జరగలేదు. అయితే ఇప్పుడు ఏమైతున్నదంటే, ఈ వర్తమానం చిన్న చిన్న ప్రసంగికులు ఇప్పుడు కొత్తగా వచ్చే ఒక్కొక్కరి చేతుల్లోనికి వస్తే ఈ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు వారి చేతుల్లోనే. అర్థమైందని చెప్పిన గేమ్ ఎలా ఉన్నదో, ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ వారి దగ్గర ఎవరి మీదకి వచ్చినదంటే, ఎంతమందికి అర్థమవుతుందండి? నూతనంగా అనేక ప్రజల మీదకి వస్తున్నదండి. ప్రవక్త ఏమిటంటే, కేవలం బాధ్యత అనేది బలిపీఠంగా నిలబడి చెప్పే సేవకుని మీదే కాదు, కానీ సంఘం మీద కూడా బాధ్యత అనేది ఉన్నది సువార్త నిమిత్తం అని. కారణం ఏంటంటే, మీరు ఎక్కడైతే కూర్చొని ఉన్నారో ఒకప్పుడు, దయచేసి మీ దృష్టి వాక్యమే పెట్టండి, మీరు ఎక్కడైతే ఇక్కడ నిలబడి ఉన్నారో ఒకప్పుడు ఇదే స్థలంలో మనకన్నా ఎక్కువ త్యాగం చేసి సువార్త నిన్న ప్రజలు ఉన్నారండి ఇదే స్థలంలో. కానీ ఈ రోజున వారు సమాధుల్లోనికి వెళ్తే నెక్స్ట్ ఆ కాడిని ఎవరు మోయాలంటే, నెక్స్ట్ నువ్వే మోయాలి దాన్ని. నెక్స్ట్ ఆ బాధ్యత నీ మీదే నిలబడి ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఇప్పుడు నిలబడిన సేవకునికి ఒక బాధ్యత ఉన్నది. ఏమనంటే, ఈ సువార్త నా ముందు ఎలా ప్రసంగించబడిందో నా పరిచర్య కూడా అంతే విధంగా ప్రసంగించబడాలి. అదే శక్తితో మధ్యలోనికి రావాలి, ఇది అదే పరిశుద్ధాత్మ బలంతో ప్రజల మధ్యలోనికి రావాలి. ఇప్పుడు కూర్చునే విశ్వాసకి ఏముండాలంటే, ఏ సువార్త అయితే నా ముందున్న ప్రజలు లెజెండ్స్ లాగా బతికారు, దీనికోసం నేను కూడా ఈ సువార్తని మొత్తం హీరోలానే అని బ్రతకాలి అక్కడ. ఎంతమందికి అర్థమవుతున్నదండి? ఇప్పుడు గాస్పుల్ అనేది రెండు వైపులా పనిచేయాలి. నిలబడే సేవకుడు బాధ్యతతో ఉండాలి, ఉన్న సంఘం కూడా బాధ్యతతో దాన్ని నెరవేర్చాలండి. ఎంతమంది రెస్పాన్సిబిలిటీ ఇష్టపడతారు? బాధ్యత ఉందంటారా? మనకి ఉందంటారా? అందరికీ బాధ్యత ఉంటుందా? చాలాసార్లు చూడండి, మామూలుగా మనం భౌతికంగా గమనిస్తే చాలాసార్లు వీడికి బాధ్యత లేదురా, పెళ్లి చేస్తే బాధ్యత వస్తుందిరా అని. నేను చాలాసార్లు కొన్ని ట్రిక్స్ అర్థమవుతాయి. ఎప్పుడైతే పెళ్లి చేస్తే ఊరికే బాధ్యత రాదు, కానీ పెళ్లి చేసిన తర్వాత నిదానికి ఒక్కొక్కటి తగిలిస్తుంటారు. ఏమనంటే, పలానాది నువ్వు గట్టు, పలానాది నువ్వు గట్టు, పలానాది నువ్వు గట్టు, పలానాది నువ్వు గట్టు అనగానే. ఎగ్జాంపుల్ ఏంటంటే, మా ఇంట్లో ఇదివరకు కరెంట్ అసలు మా ఇంట్లో ఎన్ని లైట్లు వేసున్నా ఫ్యాన్లు వేసున్నా అసలు పట్టించుకునేవాడిని కాదు. నా పని ఏదైతే ఆ పని అయిపోతే ఓకే అయిపోయింది, రూమ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే కొన్ని బాధ్యతలు మనకు వచ్చిన తర్వాత మా ఇంట్లో ఎక్కడ స్విచ్ చేసున్నా ఎత్తికి ఆపేది నేనే అండి ఇప్పుడు ప్రస్తుతం అపార్ట్మెంట్లో. కారణం ఎందుకని, ఎవరు కట్టేది? అక్కడ వరకు ఆ కరెంట్ బిల్ ఎవరు కడతారు? అర్థమవుతుందని నేను చెప్తుందండి. అదే నాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదనుకో, నేను ఇప్పటికే మనమేముందబ్బా, మనందరూ జమీందారని చెప్పి అన్ని మొత్తం ఆన్ చేసి ఉంచారు. కానీ ఇప్పుడు నేను కొన్నిసార్లు అనుకుంటా, ఎప్పుడైనా ఏసీ ఆన్ చేసినప్పుడు ఏ వ్యక్తి అయితే డోర్ ఎంక చూసి ఎయిరా కూలింగ్ పోతుంది అంటే దాదాపుగా ఆ వ్యక్తే కరెంటు బిల్లు కట్టే వ్యక్తి అయి ఉంటాడు. కారణం ఏంటంటే, అర్థమవుతుందని నేను చెప్పేది, ప్రతి ఒక్కటి బాధ్యత 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 బాధ్యత. నీకు భౌతికంగా బాధ్యత అనేది ఎలా ఉన్నదో ప్రవక్త ఏమంటాడంటే, నిన్ను నన్ను ఎప్పుడైతే ఎత్తపట్టు జరిగిన తర్వాత కేవలం దేవుడు వధువునే బుద్ధి లేని కన్నికే తీర్పు తీరుస్తాడా? వధువును కూడా లెక్క అడుగుతాడా? అందరిని అడుగుతాడండి. తీర్పు వేరు, లెక్క అడిగేది వేరండి. ఎంతమందికి అర్థమైనదో? మనల్ని లెక్క అడుగుతాడు. కారణం ఏంటంటే, నువ్వు ఏం చేసావు? నీకు 5 తలాంతులు ఇచ్చా, ఏం చేసావు? శుభ్రంగా పొయ్యి తీసి లోపల పాతి పెట్టి నువ్వు మూర్ఖుడివి కఠినుడు అంటావా? లేకపోతే 5 తలాంతులు తీసుకొని, ప్రభువా నాకు ఈ బాధ్యత ఇవ్వబడినది కనుక ఈ బాధ్యత నాకు నేను నెరవేర్చలేను, కానీ పరలోకం నుండి నీ శక్తి నాకు అనుగ్రహించయ్యా అంటే ఈ 5 తలాంతులు 10 తలాంతులుగా చేయగలిగిన శక్తి దేవుడు నీకు ఇస్తాడండి. ఏ దేవుడు తలాంతులు ఇస్తాడో అదే దేవుడు తలాంతులు పెంచగలిగిన శక్తి నీకు ఇస్తాడు ఆయన. ఎంతమంది పెంచుదామని కోరుతున్నారు ఆయన? మీకు ఇచ్చిన ప్రతి బాధ్యత అభివృద్ధిలోనికి దేవుడు తెచ్చునుగా కదా. అయితే ఒక మదర్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రవక్త ఏమంటాడంటే, చాలాసార్లు తల్లిదండ్రుల గురించి మాట్లాడేటప్పుడు అంటాడు, ఇదివరకు పాతకాలంలో ఒక మాట ఉన్నది, పిల్లలంట చిన్నప్పుడు గుండెల మీద అంటారు. చిన్నప్పుడేమో మాట చాలా విచిత్రంగా ఉంటుంది. చిన్నప్పుడేమో కాళ్ళతో తంతారంట, ఎదిగిన తర్వాత గుండెల మీద తంతారంట. అర్థమైనదా అండి? చిన్నప్పుడు ఎంత తంతారు? కాళ్ళతో తంతారండి, అంటే ఆడుతూ తంతారు. కానీ ఎదిగిన తర్వాత అది ఎక్కడితో తగులుద్దంటే, ఎదిగిన తర్వాత ఏమైనా తేడా జరిగితే గుండెల వరకు తన్నుతారంట. ఆ బాధ నీకు అది అనుభవించినోడికి అర్థమైపోతుంది. దాన్ని వివరించక్కర్లేదు, కానీ అనుభవిస్తే మాటికి అంటారు కదా, గుండెల మీద తన్నుతున్నాడు రా అని. కానీ ప్రవక్త ఏమంటాడంటే, నువ్వు కానీ నీ బిడ్డల్ని దేవునికి సమర్పించావనుకో, నీ బ్రతుకులో ఎన్నడూ వాళ్ళు గుండెల మీద తన్నారు నిన్ను. ఎంతమందికి అర్థమైనది? నువ్వేం చేయాలంటే నీ బిడ్డల్ని తీసుకెళ్ళి దేవుని యొక్క హస్తాలకు అప్పగించాలి. కారణం ఏంటంటే, నువ్వు ఒక తల్లి తండ్రిగా ఉన్నప్పుడు దేవునికి ఒక బాధ్యతని ఇచ్చాడంటే దేవుడు.
ఎంతమంది కుమారులు దేవునిచ్చే స్వాస్థ్యమని నమ్ముతున్నారు? బిడ్డలు దేవుడిచ్చే బహుమానం నమ్ముతున్నారా? దేనికి ఇచ్చాడు ఆయన? దేనికి ఇచ్చాడండి? మనం పెద్దయిన తర్వాత మనల్ని పోషించడం కొరకు, పెద్దయిన తర్వాత మనల్ని జాగ్రత్తగా చూసుకోవడం కొరకు, లేకపోతే మనకి టయానికి చికెన్ తేయడం కోసం, దానికోసం. అవన్నీ నెరవేరుస్తాడు. నువ్వు కానీ దేవుని పాదాలకు అప్పగిస్తే పెద్దయిన తర్వాత ఒకవేళ కాదు అని తగలేసిన దేవుడు తల వంచి మరీ అతనితో ఆ పనులన్నీ చేపిస్తాడు, దాంట్లో డౌటే లేదు. కానీ బిడ్డని నీ చేతులకు దేనికి ఇచ్చాడంటే, ఒక బిడ్డనిచ్చి ఈ బిడ్డని ఎలా పెంచుతావు నువ్వు అని. ప్రభువా, నువ్వు కానీ నాకు బిడ్డనిస్తే, అది లేఖనాల్లో దేవుడి సన్నిధిలో పోవు కదా అవి, నువ్వు కానీ నాకు ఇస్తే ఏదేమైనా పెంచేటప్పుడు వాడు ఏ ఉద్యోగం చేస్తాడనేది కాదు అవసరం నాకు, వాడు ఎంత చదువుతాడనేది అవసరం కాదు, వాడే ఇదన్నీ కాదు. కానీ ఒకటే, ఈ కొవ్వొత్తి అంటే ఈ సువార్త అనే ఈ దీపం మండుతూ 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 వేడిగా మా ముందున్న తరాల నుండి మా చేతిలోకి వచ్చింది కనుక ఈ పుట్టేవాడు కూడా ఎలా ఉండాలని కోరుతానంటే, ఇదే సువార్త ఒకవేళ ఎత్తబట్టే ఆలస్యం అయితే వాడి చేతిలోనికి వెళ్తే, అతని చేతిలోకి, ఆమె కానీ ఎవరైనా సరే అదే శక్తితో వారు వెలిగిస్తా మరొక తరాన్ని వారు అందజేయగలిగినంత ప్రజలుగా ఉండాలి ప్రభువు. కనుక వారు నా కొరకు పెంచను కానీ నీ కొరకు మాత్రమే నేను పెంచుతానని. కారణం అంటే నువ్వు ఏదైనా దేవుడిని అడిగితే దేవుడు అడుగుతాడు, సరే ఇచ్చిన తర్వాత ఏం చేస్తావు. కారణం ఏంటంటే ఎప్పుడైతే దేవునికి బిడ్డల్ని ఇస్తాడో, ఇచ్చిన తర్వాత నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏమంటే బాధ్యత. మీరు ఒకసారి రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? లేదు మనం స్కూల్కి పంపిస్తే, ట్యూషన్ పంపిస్తే చాలంటారా? ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుండి 7 వచనం. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయంలో ఉండవలను. ఇది ఇక్కడున్న మనందరి బాధ్యత అండి. అది చదవండి సిస్టర్. నీవు నీ కుమార్తెలకు వాటిని అభ్యసింపజేసి, ఎప్పుడెప్పుడండి? సండే స్కూల్కి పంపించిన తర్వాత సుదర్శనే చెప్తాడు లేరా అని కాదండి. ఈ మొట్టమొదటికి బాధ్యత ఎవరి మీద ఉందంటే, ఒక తల్లిగా నీ మీదనే ఉన్నది ఆ బాధ్యత. అక్కడ చదవండి సిస్టర్. నీ ఇంట నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు దేని గురించి మాట్లాడాలంటే, ఏ ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదు, దేవుని లేఖనం గురించే నీ కుమార్తెతో నీ కుమారుడితో నువ్వు మాట్లాడాలి. రెండవదిగా, నువ్వు ఒకవేళ దారిలో ఉండి నువ్వు తోవన్న నడిచే సమయంలో కూడా నువ్వు ఎవరి గురించి మాట్లాడాలంటే, అప్పుడు కూడా ఈ వాక్యాన్ని గురించే నువ్వు మాట్లాడుతూ ఉండాలి. పండుకొనున్నప్పుడు కూడా, నువ్వు కూర్చున్నప్పుడు దేవుని లేఖనాల గురించే వారికి వివరించాలి, నువ్వు నడిచినప్పుడు దేవుని లేఖనం గురించే వారికి వివరించాలి, మీరు పండుకొనున్నప్పుడు దేవుని వాక్యాన్ని గురించే చెప్పాలి. నాలుగవదిగా, దీని అర్థం ఏంటయ్యా అంటే, 24 గంటలు నువ్వు నీ కుమార్తెకి చెప్పాల్సిందంటే దేవుని వాక్యం. అది నీ బాధ్యత, నా బాధ్యత అండి. ఎంతమందికి అర్థమవుతున్నదో అండి. కారణం ఏంటంటే, నీ బాధ్యత ఏమనంటే, నీ బిడ్డలకు నువ్వు బోధించడం నీకున్న బాధ్యత, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడడం నీకున్న బాధ్యత, నీ బిడ్డలకి ఒక్కొక్కసారి రాడ్డు కూడా తీయాల్సి వస్తుందంట. అంటే ఏమంటే 10 ఆజ్ఞలు ఒక్కొక్కసారి బెల్ట్ మీద రాస్తుంటాయంట ప్రవక్త వాళ్ళ ఇంటి దగ్గర. మనకు కూడా మన ఇంట్లో ఉంటాయి, మాటలతో చెప్పినప్పుడు కాకపోతే అప్పుడు తీస్తారు 10 ఆజ్ఞలు. సర్రణంగా వస్తుంది. ఏమనంటే 10 కమాండ్మెంట్స్ వస్తాయి అప్పుడు బయటికి. అప్పుడు నాన్న అమ్మ అన్నప్పుడు కొన్నిసార్లు తప్పదు. కారణం ఏంటి? అది నీ బాధ్యత. అలా చేయకపోతేనే కదా ఏలి తన 2 బిడ్డలను పోగొట్టుకున్నాడు. అయితే డిసిప్లిన్, ఇవన్నీ కారణం ఏంటంటే, నువ్వు ఎటువంటి వర్తమానంలో నువ్వు నిలబడ్డావో నీ తర్వాత నిలబడ్డాలంటే అది సేవకుడి మీద మరెవరో మీద కాదు, కానీ నీ కుటుంబంలో మరొక వర్తమానం కొరకు నిలబడే విశ్వాసి పైకి రావాలంటే ఆ బాధ్యత నీదే. ఎంతమందికి అర్థమైనదండి? కారణం మరొకటి గమనించండి, ఎప్పుడైతే మనం ఆరాధన స్థలానికి వస్తామో, ఎంత సమయం ఉన్నది, కారణం ఏంటయ్యా అంటే, ఈ వర్తమానం స్పెషల్ ఏమయ్యా అంటే, ఇది ఏ మెసేజ్ కాదు, ద మెసేజ్ అండి. అంటే అర్థం ఏంటంటే, ఏ మెసేజ్ అంటే ఏమనంటే, అనేక వర్తమానాల్లో ఒక వర్తమానం ఇది. కానీ నేను నమ్ముతున్నా, ఇది అనేక వర్తమానాల్లో ఒక వర్తమానం కాదు, కానీ ఎత్తబొట్టుకు వెళ్ళాలంటే ఒకే ఒక్క వర్తమానం ఇదండి. ఈ వర్తమానం తప్ప మరొక వర్తమానం వెళ్ళే దారే లేదండి. కారణం ఏంటంటే, ఈ వర్తమానం యొక్క విలువను మీరు గ్రహించండి. పౌలు తన సంఘకాలంలో ఉన్న వారందరికీ వాక్యాన్ని బోధించలేదా? వాక్యాన్ని బోధించి ఎత్తబడిలోకి వెళ్ళాడా? చనిపోయి పాతిపెట్టబడ్డా? పౌలు ఎత్తబట్టులోకి వెళ్ళిపోయాడా? ఎత్తబట్టు జరిగిపోయినదా? లేకపోతే చనిపోయి పాతి పెట్టబడ్డాడు కదా. కానీ అతని ఆత్మ పరదేశంలో ఉన్నది. ఐరేనియస్ వాక్యాన్ని చెప్పి ఏం జరిగినది? ఐరేనియస్ వెళ్ళిపోయాడు ఎత్తబట్టులోకి. ర్యాప్చర్ జరిగిందా? చెప్పాడు, తిరిగి వచ్చి మళ్ళా
సమాధిలోనికి వచ్చాడు. మీరు 6 కాలాల్లో ఉన్న ప్రజలను గమనించండి. 6 సంఘ కాలాల్లో ప్రజలు చాలా వాక్యాన్ని ప్రేమతో స్వీకరించారు. మరి వాళ్ళందరూ ఏమయ్యారు? ఎత్తపట్లోనికి వెళ్ళారా? సమాధిలో ఉన్నారా? సమాధిలోనే ఉన్నారు. అంతేనా? అర్థమవుతున్నదండి. ప్రతి ఒక్క వర్తమానికుడు వాక్యం చెప్తున్నాడు, కానీ ఎప్పుడైతే తన ఆయుష్ అవ్వగానే ఈయన చనిపోతున్నాడు, ఈయనతో పాటు ఉన్న ప్రజలు నిద్రిస్తున్నారు, అందరూ నిద్రిస్తున్నారు, ఆత్మను బయటికి దేవుని సన్నిధిలో ఉన్నాయి. కానీ ఏ ఒక్క వర్తమానికుడు వర్తమానం చెప్పినా ఈ లోపల ఉన్న బాడీస్ బయటికి రావు. ఎంతమందికి అర్థమైనదా అండి? నేను చెప్పినది కొంచెం అర్థమవుతుందేమో అని నేను అనుకుంటున్నానండి. పౌలు చనిపోయిన తర్వాత పౌలు శరీరం భూమిలోనే ఉన్నది. అది ఐరేనస్ సరిపోతే ఐరేన్ యొక్క దేహం భూమిలోనే ఉన్నది. మరెవరు చనిపోయిన వీరందరి దేహాలు భూమిలోనే ఉన్నాయి. కానీ ఒక వర్తమానికుడి తర్వాత మరొక వర్తమానికుడు వర్తమానం చెప్తే ఎత్తపట్ట జరగదు. కానీ ఈ అన్నిటినీ లేపగలిగిన పవర్ ఎవరికి ఉన్నదంటే ఈ చివరి కాలంలో రాబోయే వర్తమానానికి మాత్రమే ఉన్నదండి. కారణం ఏంటంటే ఎప్పుడైతే ప్రవక్త వచ్చి వర్తమానం చెప్తున్నాడో, ఇప్పుడు చివరి కాలంలో వధువును ఆయన సిద్ధపరిచిన తర్వాత ఎత్తబట్లో మనమే వెళ్ళట్లేదు, కానీ చనిపోయిన దేహాలు మళ్ళీ రూపాంతరం చెందడం ప్రారంభిస్తున్నాయి. అంటే మనమే వెళ్ళట్లేదు, కానీ మన ముందున్న వాళ్ళు కూడా తీసుకొని మనం పైకి వెళ్తామండి. ఎంతమందికి అర్థమైనది నేను చెప్పింది? గ్రహించగలిగారా? అందరూ ఏం చేశారంటే వర్తమానం చెప్పి వీళ్ళు పనుకున్నారు, అంటే వీళ్ళు కూడా నిద్రించారు. కానీ ప్రవక్త నిద్రించాడు, కానీ వర్తమానం ఏం చేస్తుందంటే ఈ వర్తమానం, కేవలం ఈ వర్తమానం ఏదైతే మనం నమ్ముతున్న ఈ వర్తమానం, చివరికాల వర్తమానం, పక్షిరాజు వర్తమానం, ఈ వర్తమానం కేవలం మనల్ని మాత్రమే కాదు, కానీ మనము రూపాంతరం చెందేటప్పుడు ముందుకెళ్ళి పౌలను లేపుతున్నది, అది ఐరేనస్ని లేపుతున్నది, అది మార్టిన్ని లేపుతున్నది, అది కొలంబోని లేపుతుంది, అది అక్కడ మార్టిన్ లూథర్ని బయటికి తీసుకొస్తున్నది, జాన్ వెస్లీని తీసుకొస్తున్నది. ముందున నిద్రించిన వారిని అందరినీ ఎత్తబట్లో తీసుకెళ్లే శక్తి దేనుకున్నదంటే ఈ చివరి కాలంలో ఇవ్వండి ఈ వర్తమానానికి మాత్రమే ఉన్నదండి. అయితే ఈ ముందున్న వర్తమానాలకి వారు అంత శ్రేష్టంగా జీవిస్తే ఇటువంటి వర్తమానానికి నువ్వు నేను ఎంత వెళ్ళజలించాలి? ఎంతమందికి అర్థమైనదో నేను చెప్పింది? ముందున్న వర్తమానాల కన్నా ఇది పవర్ఫుల్లేనా? అవునంటారా? ఇది చాలా పవర్ఫుల్ మెసేజ్ అండి. ఇది ఒక వర్తమానం కాదు, కానీ ఎత్తబొట్లోకి తీసుకెళ్లే ఒకే ఒక్క వర్తమానం ఈ వర్తమానం మాత్రమే. కనుక నువ్వు నేను ఇప్పుడు నీ మీద నా మీద ఉన్న బాధ్యత ఏంటంటే ఈ వర్తమానం కోసం నీ బిడ్డను నువ్వు పెంచాలి, ఈ వర్తమానం కోసం నీ జీవితాన్ని నువ్వు ప్రతిష్ఠించాలి, ఈ వర్తమానం కోసం నా జీవితాన్ని నేను ప్రతిష్ఠించాలి. మనం ఎంతమంది ప్రతిష్ఠిద్దామని కోరుతున్నారు? ఈ వర్తమానం సుదర్శు నేను యేసు నిమిత్తం జీవిస్తాను, సువార్త నిమిత్తం జీవించును. ఎంతమంది యేసు ప్రభు కొరకు జీవిద్దాం అనుకుంటున్నారు? అవునా? ఎంతమంది సువార్త కొరకు జీవిద్దాం అనుకుంటున్నారు? అంటే మీకు క్వశ్చన్ వస్తుంది, సువార్త యేసు ప్రభు ఒకటేనా వేరువేరా? ఒకటే అంటారా వేరువేరు అంటారా? ఒకటేనా అంతే అంటారా? ఎంతమంది యేసు కొరకు జీవించే వాళ్ళు ఉన్నారు? ఆయన లేఖనం చెప్పింది కదా, ఆయన నిమిత్తము అక్క చెల్లెండ్రైనా బంధువులైనా స్నేహితులైనా ఎవరిని నువ్వు పోగొట్టుకున్నా సరే వచ్చే కాలంలో 10,000 రెట్ల కన్నా ఎక్కువే నీకు ఇవ్వగలడు దేవుడు. అయితే నిజానికి లేఖనం అలాగే చెప్పినదా, ఏమన్నా వ్యత్యాసం ఉన్నదంటారా? అలాగే చెప్పింది. ఒకసారి చూద్దామండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. తన ప్రాణమును రక్షించుకున్న గురువాడు దానిని పోగొట్టుకును. అక్కడ ఏమని ఉందండి? నా ఒక్కడి నిమిత్తం అని ఉందా, లేకపోతే వేరువేరు చేయబడి రాసున్నదా? ఎంతమంది చదివారండి దాంట్లో ఏమన్నది? నా నిమిత్తం అని ఉన్నదా, లేకపోతే నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును అని రాసున్నదా? ఇప్పుడు అడుగుతున్నాను, ఎంతమంది ఆయన కోసం నిలబడదామని కోరుతున్నారు? ఎంతమంది ఈ స్వార్థ నిమిత్తమే నిలబడదామని కోరుతున్నారు? ఎంతమందికి వేరియేషన్ అర్థమైనదండి? నువ్వు దేవుని కొరకు జీవించాలి, ఆయన స్వార్థ కొరకు కూడా నువ్వు జీవించాలి. కారణం ఏంటంటే ఈ రోజున అనేక మంది డినామినేషన్లు కానీ మీరు వెళ్ళి కదిపితే, అయ్యా మీరు ప్రభు యేసుక్రీస్తు కోసం చనిపోగలరంటే చనిపోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారండి, కానీ వాళ్ళెవరు ఈ వర్తమానాన్ని స్వీకరించరు. కానీ మీరు మనకు ఏం చేయాలంటే కేవలం యేసు నిమిత్తమే కాదు, కానీ యేసు నిమిత్తమే శ్రమ పొందాలి, ఈ సువార్త నిమిత్తం కూడా మనం శ్రమ పొందాలి. యేసు నిమిత్తమే జీవించాలి, ఈ సువార్త నిమిత్తమే కూడా జీవించాలి. యేసు నిమిత్తమే నష్టపోతాం, ఈ సువార్త నిమిత్తం కూడా మనం నష్టపోతాం. ఇప్పుడు ఏమంటాడంటే నా నిమిత్తమును ఈ సువార్త నిమిత్తమును. ఎంతమంది సువార్తతో నిలబడదాం అనుకుంటున్నారు? అయ్యా ఈ సువార్తకి ముందున్న సువార్తకి వ్యత్యాసం ఉన్నదంటే ఈ సువార్తకి ముందున్న వ్యత్యాసాలు చాలా వ్యత్యాసం. మీరు గమనించండి, లేఖనాల్లో ఒక మాట ఉంటుంది, ఈ సువార్త ప్రపంచం యొక్క నలుమూలల ప్రతి ప్రదేశంలో ప్రకటించబడే వరకు చివరి దినాలు రావు. అవునా కాదండి?
ఆయన రావాలంటే దానికి ముందుగా ఈ సువార్త అన్ని స్థలాల్లో ప్రకటించబడాలి. కానీ మీరు గమనించండి, 2000 సంవత్సరాల్లో నిజంగా సువార్త వెళ్ళలేదా ప్రపంచంలో అన్ని దేశాల్లోనికి? వెళ్ళినదా? వెళ్ళలేదండి. 2000 సంవత్సరాల క్రితమే తోమా వచ్చాడు మొట్టమొదటిగా మన ఇండియాలోనికి. తర్వాత అనేక మంది వచ్చారు. దాదాపుగా సువార్త వెళ్ళినది. కానీ ఇప్పుడు ఈ సువార్త ముందున్న సువార్తల కన్నా వ్యత్యాసకరమైనది. ఇది కేవలం యేసుని నువ్వు రక్షించును అనేది కాదు, కానీ ఈ సువార్తలో మనం ప్రవక్తలను నమ్ముతాం, ఈ సువార్తలో అద్భుతాలు మనం నమ్ముతాం, ఈ సువార్తలో ప్రతి పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని నమ్ముతాం, ఈ సువార్తలో ఆది కాండం నుండి ప్రకటన వరకు ప్రతి మాటను నమ్మేది ఈ వర్తమానమే. ఈ సువార్త అండి. ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పేది? ఈ సువార్త, ఈ వర్తమానం, ఈ సువార్త ప్రకటించబడాలి ప్రతి స్థలంలోనికి. ఎంతమంది ప్రకటించబడుతుందని కోరుతున్నారు? మనం ఇక్కడ ఉన్నాం, కానీ ఎంతోమంది సువార్తను మోసుకుంటూ ప్రజలు వెళ్తానే ఉన్నారు. ఎంతమంది మనం కూడా మనకి సాయి శక్తుల ఈ సువార్తను మరొకరికి చెప్పడానికి కావాల్సిన శక్తి అయినా మనకి ఇచ్చిన గాక. అయితే ఇష్టపడుతున్నారా ఈ సువార్త నిలబడడానికి? మొట్టమొదటిగా సువార్త అనే పదం మనం ఎక్కడ చదువుతాం బైబిల్ అంతట్లో? బైబిల్ అంతట్లో మనం సువార్త అనే పదం అక్షరాల చదివేటప్పుడైతే మత్తయి సువార్తలో ఉంటుందండి. మొట్టమొదటిగా అయితే ఒకసారి మార్కు సువార్త 3:10 చూడండి. నాట్ రైట్, ఒక నిమిషం. మత్తయి సువార్త 4:23 చదువుదాం. వారి సమాజ మందిరములో బోధించుచు. ఏ సువార్త అండి? అయితే అప్పటికి పరిసయ్యులు, శాస్త్రులు అనేక మంది వాక్యం చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడని చెప్తున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మెస్సియా వస్తాడని చెప్పట్లేదు. ఎందుకంటే మెస్సియా ఆయనే కనుక. ఇప్పుడేమన్నా పరలోక రాజ్యము దగ్గరికి సమీపించబోతూ ఉన్నది, పరలోక రాజ్యం వస్తున్నది కనుక మారు మనసు పొందుడి అని ముందున్న వర్తమానాల కన్నా ఒక వ్యత్యాసకరమైన వర్తమానం చెప్తున్నాడని. కానీ నిజానికి దీనికన్నా ముందు ఎక్కడ రాయబడి ఉంటుందంటే యెషయా గ్రంథం 61:1 అండి. యెషయా గ్రంథం 61 చదవండి. నా మీదకు వచ్చి ఉన్నది. దాంట్లో ఏమని ఉంటుందంటే ఏ వర్తమానం అండి? ధర్మశాస్త్రం కింద సువార్త అనేది ఏముండదు, కానీ కృపలోనే సువార్త దాగుంటుందండి. ధర్మశాస్త్రంలో మోషే మనకు సువార్త చెప్పలేడు, కానీ సువార్త ఎవరు చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నుండే సువార్త ఆరంభమైనది. అది ఎవరెవరు దాన్ని స్వీకరిస్తే వారందరినీ నిజంగా దేవుని రాజ్యంలో చేర్చగలిగిన శక్తి ఆ వర్తమానంలో ఉన్నదండి. ఇప్పుడు మనము చెప్పచ్చా, అయ్యా సువార్త మా మధ్యలోనికి కేవలం మాట వల్ల మాత్రమే కాదు, కానీ ఆయన కృప వల్ల మన మధ్యలోకి శక్తితో దేవుని సువార్త మన మధ్యలోకి వచ్చినది, పరిశుద్ధాత్మ యొక్క బలముతో మన మధ్యలోకి వచ్చినది, సంపూర్ణమైన నిశ్చయతతో మన మధ్యలోకి వచ్చినది. కనుక ఎవరు ఈ సువార్త కొరకు నిలబడదామని ఇష్టపడుతున్నారు? మీరు నిలబడతారా? మీ బిడ్డల్ని నిలబెడతారా? మన దగ్గరికి ఎంత శక్తితో వచ్చినదో అంతే శక్తితో మరొక తరానికి అందజేయగలుగుతామా? దేవుడి వాక్యాన్ని దీవించిన దయచేసి లేచి నిలబడదామండి. ఇంకొంత చాలా భాగం ఉన్నది, మరి దేవుడు ఎప్పుడు దయ చూపిస్తే మిగతాది నేను ఫీల్ చేస్తాను. ప్రేమించేదా 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 ప్రాణమునంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమునంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసురాజా నిన్నే ఆరాధించెదా ఆరాధించెద యేసురాజా నిన్నే ఆరాధించెదా 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 ఆరాధించెదా
ఆరాధించేదా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ఆమేన్ ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా 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 ప్రాణమున్నంత వరకు గ్లోరీ నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసురా ప్రతి ఒక్కరం అండి ప్రతి ఒక్కరం నిన్నే ప్రేమించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు మహాగణుడు అయిన తండ్రి, ప్రభువా, మేమున్న దినములో తండ్రి, ఈ కాలంలో ఈ వర్తమానంను స్వీకరించుట తండ్రి, అది కేవలం నీ ఉచితమైన కృప అయిండినది ప్రభువా. ముందుగా ఎంపిక చేయబడకుండా ఉండి ఉంటే ఈ కార్యము జరగదు కానీ తండ్రి, మరి మారుమూల ప్రాంతంలో ఉండినప్పటికీ ప్రభువా, మరి ఈ కట్ట మీదకు కూడా వర్తమానం వచ్చినదంటే తండ్రి, మరి కేవలం మాటతో మాత్రమే ఇక్కడికి రాలేదు కానీ ఇక్కడ శక్తితో వచ్చి ఉండినది ప్రభువా, ఇక్కడ పరిశుద్ధాత్మ బలముతో వచ్చి ఉండినదయ్యా, ఇక్కడ సంపూర్ణమైన నిశ్చయతతో ప్రభువా ఈ చిన్న మందిరంలో వాక్యం ప్రకటించబడినది గనుకనే తండ్రి ఈ కొద్ది ఆత్మలు ఈ రోజున మేము చూడగలుగుతూ ఉండి ఉన్నామయ్యా. ప్రభు, కేవలం పౌలు కాలంలోనే కాదు కానీ తండ్రి, వర్తమానంలో శక్తి నేటికి తగ్గలేదు కానీ ప్రభువా, సంపూర్ణంగా శక్తి ఇంకా పనిచేయుచునే ఉండి ఉన్నది ప్రభువా. ప్రభువా, మరి కొద్ది సంఘంగా ఈ స్థలంలో మేము నిలబడి ఉండిన్నాం అయ్యా. సువార్త మా మధ్యకు వచ్చిన మాట ఎంత వాస్తవమో ప్రభువా, కానీ ఈరోజు మేమందరం ఒక బాధ్యతతో మేము ఈ స్థలంలో ప్రభువా మేము నిలబడవలసిన వారముగా ఉండి ఉన్నాం ప్రభువా. అయ్యా, వర్తమానం మా యొద్దకు వచ్చినదంటే తండ్రి, ఎవరో ఒకరు వారి బాధ్యతను తీసుకొని ఉన్నారు గనుకనే ప్రభువా, ఎవరో వారి బాధ్యతను వారు గుర్తించారు గనుకనే తండ్రి, ఎవరో వారు గుప్పులు విప్పారు గనుకనే ప్రభువా, ఎవరో హృదయంలో భారముతో ప్రార్థించారు గనుకనే నాయనా, ఎవరో వాక్యమును భారముతో మోసుకొని పోయారు గనుకనే నాయనా, ఈ రోజున నీ కృప వల్ల ఈ వర్తమానం మా మధ్యలోనికి వచ్చి ఉండినదయ్యా.
ఈ వర్తమానంతో మేము నిలబడిపోకుండానట్లుగా తండ్రి, ఈ వర్తమానం మాకు వచ్చినదని మేము నాయన ఊరికే మాటలు చెప్పువారుగా కాకుండానట్లుగా అయ్యా ఈ లేఖనమును బట్టి మేము అడుగుచూ ఉండి ఉన్నామయ్యా. ఈ స్వార్థ మా ద్వారా ఇతరులకు వెళ్ళునట్లుగా తండ్రి దయచేసి ఈ చిన్న స్థలమును ప్రభువా మండుచున్న పొదగా మార్చమని అడుగుచూ ఉండినామయ్యా. మామూలు పొద మోషేను ఆకర్షించలేదు కానీ తండ్రి, మండుచు ఉన్న పొద మోషేను ఆకర్షించినట్లుగానే నాయన అయ్యా సంఘము మామూలుగా ఉంటే ప్రజలు ఆకర్షించబడరు కానీ మా మధ్యలో పరిశుద్ధాత్మిక అగ్ని అవసరమై ఉండినదే ప్రభువా, మా మధ్యలో పరిశుద్ధాత్మిక శక్తి అవసరమై ఉండినదయ్యా. దయచేసి మాటగా మా మధ్యలో ఉండకుండానట్లుగా తండ్రి ఈ స్థలమునున్న ప్రతి తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఇచ్చిన కుమారుడు కుమార్తెను ప్రభు వారి యొక్క మేలు కొరకు కాదు కానీ తండ్రి ఈ సువార్త నిమిత్తమై పెంచగలుగునట్లుగా ప్రభువా, ఈ వర్తమానం నిమిత్తమై పెంచగలుగునట్లుగానైనా దీని కొరకు వారి కుటుంబాన్ని ప్రతిష్ఠించగలుగునట్లుగానైనా వారి గుండెల్లో ఒక భారాన్ని పుట్టించమని అడుగుచూ ఉండినాం అయా. దినాలు గడిచిపోవచ్చు ఉండిగా తండ్రి, జీవితాలు చల్లారిపోవటం మేము గమనిస్తూ ఉండి ఉన్నామయ్యా. కానీ ఒక మంటతో మేము అడుగుచూ ఉండి ఉన్నామయ్యా. మా హృదయంలో కలిగిన మంట మాతో ఆగకుండానట్లుగా తండ్రి మరొకరిని అది మండించగలుగునట్లుగా ప్రభువా, మరొకరిని వెలిగించగలుగునట్లుగానైనా, మరొకరికి సువార్తను మోసుకొని పోగలుగునట్లుగానైనా దయచేసి చిన్న మందగా మేము అడుగుచూ ఉండి ఉన్నామయ్యా. మేము దీనిలో గ్రహించలేని కార్యములు అనేకం ఉండవచ్చునేమో ప్రభు, దీనిలో మాకు అర్థం కాని కార్యములు అనేకం ఉండవచ్చునేమో, కానీ దీనిలో బలం ఉన్నదని మేము ఎరుగుదామయ్యా, దీనిలో శక్తి ఉన్నదని మేము ఎరుగుదామయ్యా, దీనిలో అదృశ్యముగా దీని యొక్క కార్యము పనిచేయచ్చు ఉండినదని ఆ ఒక్క కార్యం మట్టుకు మా హృదయాల్లో తండ్రి లోతుగా నాటుకొని పడిపోయి ఉండినది కనుక ప్రభువా అల్పులుగా అడుగుచూ ఉండినామయ్యా. ఈ వర్తమానంలో ఒకప్పుడు నైనా ఎంతో నాయకులుగా నిలబడిన వారు తండ్రి వారు ఈ రోజున ఒకరి తర్వాత ఒకరు వారి జీవితాన్ని తండ్రి వారి ఆయుష్కాలం ముగించబడుచూ ఉండి ఉండగా అయ్యా మరి కొద్ది ప్రార్థనను ఆలకిస్తామని నమ్ముచూ ఉండినాం. అనేక మందిని వర్తమానంలో లేవనెత్తమని అడుగుచూ ఉండినామయ్యా. మా మధ్య నడిపెట్టేలా వాడుకోనమని అడుగుచూ ఉండినామయ్యా. ఎక్కడికి ఇంకా ఈ వర్తమానం వెళ్ళవలసి ఉండినదో ప్రభువా, ఎక్కడికి ఈ వర్తమాన సంఘాలు ఇంకా రావాల్సి ఉండినవో ప్రభువా, ఎక్కడ ఈ స్వార్థ బలముతో వెళ్ళవలసి ఉండినదో తండ్రి అయ్యా. దేవదూతలు ఈ కార్యమును చేయరు కానీ ప్రభు ఆ కార్యం మా చేతులు గుండా చేయబడవలసి ఉన్నది అయ్యా. ఈ రోజున శరీరధారిగా నీకు భూమి మీద అయ్యా మరి ప్రభు కన్నులు లేవు కానీ తండ్రి, శరీరధారిగా నీకు భూమి మీద చేతులు లేవు కానీ తండ్రి, శరీరధారిగా నీకు భూమి మీద కాళ్ళు లేవు కానీ ప్రభు అయ్యా. నీకున్న ఏకైక కాళ్ళు మావే అయిండినవు ప్రభు, నీకున్న కళ్ళు మా కళ్ళే అయిండినవు ప్రభు, నీకున్న చేతులు మా చేతులే అయిండినవు కనుక నువ్వు ఈ చిన్న మందతో ఏమి చేయవాలని ఆశిస్తూ ఉండినావో, ఈ చిన్న మందతని ఎంతగా మండించాలని కోరుచూ ఉండినావో ప్రభు వర్తమానానికి వచ్చిన భారం మాకు దయచేయండి అయ్యా. అయ్యా వృద్ధులు వెనకబడుచూ ఉండి ఉండగా తండ్రి యవ్వనస్తులు లేవనెత్తమని అడుగుచూ ఉండినామయ్యా. కుటుంబాలు వెనక జారుతూ ఉండి ఉండగా ప్రభువా బలహీనమైన కుటుంబాలు బలపరచమని అడుగుచూ ఉండినామయ్యా. రోషం ఒకరిలో తగ్గుతూ ఉండి ఉండగా రోషం మరొకరిలో పుట్టునట్లు దయ చూపించండి అయ్యా. ఇది కేవలం పౌలుతో మాత్రమే కాదు తండ్రి, పౌలు యొక్క వర్తమానం ప్రకటించాడు కానీ తండ్రి పౌలు తండ్రి తిరిగి సమాధిలోనే ఉండి ఉన్నాడయ్యా. ఐరేనేసు వాక్యం చెప్పి ఉండినాడయ్యా. కానీ ఆ గుంపు ఐరేనేసు అయ్యా మరి నిద్రించి ఉండినారయ్యా. కానీ ఈ చివరన వచ్చిన ఈ వర్తమానము తండ్రి దీని తర్వాత వరకు వర్తమానం వచ్చే అవకాశం లేదు కానీ తండ్రి ఇది సమాధిలో మమ్మల్ని నిద్రపెట్టే వర్తమానం కాదు కానీ తండ్రి అయ్యా సజీవులుగా ఉండగానే రూపాంతరం చెందించే వర్తమానమై ఉండినది. మాకు ముందున్న వారిని లేపగలిగిన శక్తి తండ్రి ఈ సువార్త లోనే మాత్రమే ఉండి ఉన్నది కనుక అయ్యా ఈ సువార్త నిమిత్తం ప్రతిష్ఠించుకునే జీవితాలు మాకు దయచేయండి అయ్యా. ఈ సువార్త ప్రపంచం నలుమూలలకి వెళ్ళడానికి ప్రభు ఎక్కడెక్కడ ఇంకా ఏర్పరచబడిన బిడ్డలు ఉండి ఉన్నారనైనా ఈ సువార్త ఇంకా వారు వినలేని స్థితిలో ఉండి ఉన్నారనైనా అది మా ఉద్యోగ స్థలం అయితే మమ్మల్ని వాడుకోనమని అడుగుచూ ఉండినామయ్యా. ఈ వర్తమానమును పరిచయం చేయడం కొరకు ప్రభు రాయబారులుగా మమ్మల్ని వాడుకోనండి అయ్యా. నీ బిడ్డలు ఏ స్థలంలో పనిచేయచ్చు ఉండి ఉన్నారో తండ్రి, ఏ స్థలంలో కష్టపడుచూ ఉండి ఉన్నారో ప్రభు, ఏ స్థలంలో చెమటోడుస్తూ ఉండి ఉన్నారో నైనా కేవలం మేము కష్టపడుట మాత్రమే కాదు కానీ తండ్రి ఈ వర్తమానం అక్కడ విత్తడానికి దయ చూపండి అయ్యా. ఈ గోధుమ గింజలు అక్కడ విత్తడానికి దయ చూపించండి అయ్యా. తగిన కాలమందు పంట మేము కోయగలుగునట్లుగానైనా తగిన కాలమందు పంట వచ్చునని మేము నమ్ముచూ ఉంటున్నాం అయ్యా. ఎవరి ద్వారానో విత్తనాలు విత్తబట్టే కదా ప్రభువా ఈ రోజున మేము ఫలించగలిగి ఉంటున్నాం ప్రభు. మమ్మల్ని మీరు వాడుకొనమని అడుగుచూ ఉంటున్నామయ్యా. మరి కొరింథీ సంఘం వంటి సంఘముగా ప్రభు మేము ఎన్నడూ ఉండకుండా దయ చూపించండి. ఆ తెస్సలోనికే సంఘములో మరి ఎంత మార్పును మేము చూస్తూ ఉంటున్నామో ప్రభువా.
మరి మొదటి పత్రిక రాసినప్పుడు తండ్రి, ఓ సంగమా, మీ యొక్క విశ్వాసమును బట్టి, మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క నిరీక్షణను బట్టి, ఓ సంగమా, పూర్ణంగా మిమ్మును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పినట్లుగా, ఓ ప్రభువా, ఈ వర్తమానం మా యొద్దకు వచ్చేయండిగా. దీన్ని బట్టి మేము నడుచుకోవాలో మాకు నేర్పండి అయ్యా. రెండో పత్రికలో పౌలు నిరుత్సాహపడట్లేదు కానీ తండ్రి, విశ్వాసంలో అభివృద్ధి కనబడుతున్నదయ్యా, ప్రేమలో అభివృద్ధి కనబడతా ఉన్నదయ్యా, నిరీక్షణలో అభివృద్ధి కనబడతా ఉన్నదయ్యా. వారం వారం మాకు అభివృద్ధిని దయచేయండి అయ్యా. వారం వారం దిగజారిపోకుండానట్లుగా తండ్రి, వారం వారం ఎదుగుదల మాకు ఉండునట్లుగా ప్రభు, మా కుటుంబాల ఎదుగుదల దయచేయండి అయ్యా, వ్యక్తిగతంగా ఎదుగుదల దయచేయండి అయ్యా, సంఘములో ఎదుగుదల దయచేయండి అయ్యా, మా బిడ్డల్లో ఎదుగుదల దయచేయండి అయ్యా, వాక్యములో లోతుగా మేము వెళ్ళగలుగునట్లుగా తండ్రి. అయ్యా, జీవించడేక మా కొరకు కాదు కానీ తండ్రి, మేము జీవించడ క్రీస్తు కొరకే అని చెప్పగలుగునట్లుగా, మోషే ఏ వర్తమానం కొరకు తిరిగి వచ్చి ఉండినాడో తండ్రి, సమస్తమును పెంటుతో ప్రభు నష్టంగా ఎంచుకొని ఉండినాడో ప్రభు, మోషే ఎలా నిలబడ్డాడో, పౌలు ఎలా నిలబడి ఉన్నాడో, ఈ చిన్న మందు కూడా నిలబడినట్లుగా తండ్రి, మాకెల్లప్పుడు మీ శక్తిని తోడుగా ఉంచండి. దయచేసి మీ బిడ్డలు దూర ప్రాంతాల నుండి స్థలమునకు వచ్చి ఉండగా నాయన, తిరిగి వెళుతూ ఉండి ఉండగా తండ్రి, వారికి క్షేమాన్ని దయచేయండి అయ్యా. ఎక్కడ ఏ విధమైన ఆపద పొంచి ఉన్నా ప్రతి ఆపదను తప్పించమని మేము అడుగుచుండినాం. కేవలం పౌలుకే కాదు కానీ తండ్రి, అయ్యా పౌలుని నేను అయ్యా మరి ఆ చేతిని కాటివేయవలనుకున్న ప్రభు, సాతాను సర్పం వెనక పొంచి ఉండినప్పటికీ కానీ పౌలులో ఏ విధమైన భయం లేదు కానీ తండ్రి, పౌలు ఏ వాక్యము చెప్పుచూ ఉండి ఉన్నాడో తండ్రి, ఆ వాక్యం గురించి సంపూర్ణమైన నిశ్చయత కలిగిన వాడుగా ఉన్నాడు ప్రభు. ఏ వాక్యం మేము విని ఉన్నామో ప్రభువా, మేము ఒంటరిగా వెళ్ళినా ప్రభు, మేము ఒంటరి వారము కాదు కానీ తండ్రి, మాతో మీ సన్నిధి ఉన్నది ప్రభువా, మాతో మీ దేవదూతలు ఉన్నారయ్యా, మాతో మీరే ఉండి ఉన్నారు నాయన. అయ్యా, మీరు కూడా మా కొరకు దిగిరాగలరు ప్రభువా, మేము నమ్ముచు మేము అడుగుచూ ఉండినాం. మీ బిడ్డలకి క్షేమాన్ని దయచేయండి. దయచేసి ప్రభు, ఒకవేళ ఎవరైనా అనారోగ్యం చేత మా మధ్యలో ఉండి ఉంటే ప్రభు, శక్తి చేత వర్తమానం ప్రభు వారి జీవితంలో పనిచేయనట్లుగా దయ చూపించండి. ఒక వైద్యుడు మాట మీద మేము ఎంత నిశ్చయత కలిగి ఉందమో తండ్రి, వైద్యుడు ఎన్ని తండ్రి మరి ప్రభు ఎన్ని మందులు మాకు ఇచ్చినా ఆ మందుల్లో ఒక్క దాని గురించి కూడా మేము ఎరుగము కానీ తండ్రి, డాక్టర్ తండ్రి మరి వైద్యుని మీద ఉన్న నమ్మకం చేత వీటన్నిటిని మేము వినియోగించుకుంటూ అయ్యా మరి వినియోగిస్తూ ఉందమో ప్రభువా. కానీ ఈ రోజున తండ్రి మరి వైద్యుని కన్నా పరమ వైద్యుడు నీవే ఎండినావయ్యా. ఆ వైద్యము కన్నా ఔషధాల కన్నా తండ్రి నీ లేఖనమే ఔషధమనమే నమ్ముచూ ఉండినామయ్యా. ఆ వైద్యుని కన్నా నీ మీద ఎక్కువ నిశ్చయత మాకు దయచేయండి అయ్యా. మాకు అర్థము కాకున్నా తండ్రి, నువ్వు స్వస్థపరిచే దేవుడమని మేము ఇంకా నమ్ముతూనే ఉండి ఉన్నామయ్యా. నీ బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. చిన్న బలహీనత అయినా, పెద్ద బలహీనత అయినా, దీర్ఘకాలమైన వ్యాధి అయినా, తాత్కాలికమైన వ్యాధి అయినా తండ్రి, ప్రతి వ్యాధి నుండి నీ బిడ్డలకి విడుదల దయచేయండి తండ్రి. కుటుంబాల్లోని ఎల్లప్పుడూ నీ సన్నిధి, నీ సంపూర్ణత తండ్రి మరి నీ యొక్క ప్రభు సహవాసం ఉండినట్లు దయ చూపించండి. మరి రానున్న దినాల్లోనూ తండ్రి జరిగే ఆరాధనలన్నింటిలోనూ మీరు మా మధ్యలోకి వచ్చి తండ్రి మరి ఏ లేఖనంలో అయితే ఇంకా వివరించవలసి ఉండినవో, ఇంకా ప్రభు ధ్యానించవలసి ఉండినవో ప్రభు, దయచేసి మీరు రంగం మీదకి రామని అడుగుచూ ఉండినాం. ఆ లోతుగా మీరు మమ్మల్ని నడిపించమని అడుగుచూ ఉండినాం అయ్యా. మరి శోధనలు కలుగుచూ ఉండినప్పటికీ తండ్రి మరి మానక మీరు మమ్మల్ని నాయన నిలబెట్టుచున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా. రానున్న దినాల్లో తండ్రి జరిగే ఆరాధనలు నీ సేవకుడు కూడా తండ్రి అయ్యా మరి ప్రభు జరిగే ఆరాధన ఇంట్లో మీ సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడమని తండ్రి మరింత లోతునుడికి మమ్మల్ని తీసుకువెళ్ళమని కోరుతూ మరి సేవకుని, డీకన్స్ని, పరిచయం చేయు వారిని, సహాయకుల్ని ప్రభు ప్రతి ఒక్కరిని మీ యొక్క హస్తాలకు అప్పగిస్తూ మాదిరికరమైన సంఘంగా మమ్మల్ని నిలబెట్టమని ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనకును పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయ్యుండును గాక. ఆమేన్. దేవుడు మేము దీవించును గాక. దేవుని ఆత్మ మీకు తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యు.